This conference will now be recorded. So from the earlier classes, we discussed about uh, this bench-wise assembly. So bench-wise assembly ni మనం చూసేసాము. So as per now, we are discussing. Uh, so it is in a top-down. So sorry, bottom up approach. So bottom up approach చేసి మనం చేసాము. And here we are going to uh, draw this సింపుల్ ఎసెంట్రిక్ ని మనం టాప్ డౌన్ అప్రోచ్ లో ఎలా చేస్తామో చూపిస్తాను ఇప్పుడు మీకు. సో హియర్ వి గో. సో హియర్ ఎగ్జామిన్ ద డైమెన్షన్స్ అండ్ డయాగ్రామ్. సో ఇక్కడ మనకి ఏమేమి ఉన్నాయి. సో ఐటమ్ నెంబర్ 1, దిస్ ఈస్ గివెన్ యాజ్ అ స్ట్రాప్ 1. సో స్ట్రాప్ 1 లో క్యాస్ట్ ఐరన్, ఇట్ ఈస్ మెటీరియల్ టైప్ అండ్ ఇట్ ఈస్ గివెన్ నెంబర్ ఆఫ్ బాడీస్ టు బి క్రియేటెడ్, టు హ్యావ్ టు క్రియేట్. సో ఎన్ని బాడీస్ అనేవి క్రియేట్ చేయాలి అనేది మనకి ఇచ్చేసారు. సో స్టాప్ 1 is what is given here. So step 1, so these are called as the balloons in India. As you see here, the name is given here and the numbering is given. సో ఇట్లాగా మనకి ఒక బాడీ మనకి రౌండ్ అప్ చేసి ఇట్లాగా బాడీని దీంట్లో తీసుకున్నామంటే ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ద బెలూన్స్ అనమాట. బెలూన్స్ అనేవి ఫామ్ చేయొచ్చు అండ్ ఇట్ విల్ బి షోన్ ఇన్ ద డ్రాఫ్టింగ్ ఓన్లీ. డ్రాఫ్టింగ్ లో చూడొచ్చు అండ్ హియర్ నెంబరింగ్ ఈస్ గివెన్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ పార్ట్ అండ్ నేమింగ్ ఈస్ గివెన్. సో చూడండి ఇక్కడ. సో స్టాప్ 1 ఈస్ గివెన్ యాజ్ దిస్ పార్ట్. సో ఈ పార్ట్ ని స్టాప్ 1 అని ఇచ్చారు అండ్ ఈస్ గివెన్ స్టాప్ 2 యాజ్ సెకండ్ బాడీ. సో ఈ బాడీ స్టాప్ 2 ఇచ్చారు అండ్ స్లీవ్ ఈజ్ దిస్ సెంటర్ పార్ట్ లో మనకి స్లీవ్ అనేది ఇచ్చారు అండ్ షింప్ ఈస్ గివెన్ హియర్. సో ఈ రెండింటి మధ్యలో ఉన్నది. సో లైక్ గాస్కెట్ లాగా అన్నమాట. గాస్కెట్ లాగా మధ్యలో ఒక సింపుల్ కనెక్టింగ్ ఎలిమెంట్ అనమాట. సో వీటికి ఫ్రిక్షన్ లెస్ ఉండటం కోసం ఆర్ ఆల్సో గ్యాప్ ఏదైతే ఉందో అది ఫిల్ చేయడం కోసం దీన్ని స్ట్రింప్ అనే దాన్ని యూజ్ చేస్తున్నారు. సో ఇట్ ఈస్ అ బ్రాస్ ఎలిమెంట్ అండ్ చీజ్ హెడెడ్ బోల్ట్ ఏముంది. సో ఇట్ ఈస్ ఎఫ్ఈ 41410 డబ్ల్యూ అనేది. సో ఐరన్ టైప్ అనమాట. సో దట్ ఈస్ గివెన్ హియర్. సో and the sixth element is nut. So where is the nut here? So here is a nut. So nut 6 అనేది ఇక్కడ ఇచ్చారు, అవుట్ సైడ్ నట్ అండ్ లాకింగ్ నట్ ఈస్ గివెన్ విత్ సెవెంత్ ఎలిమెంట్ లో లాకింగ్ నట్ M12 రెండు కూడా M12 బట్ బోల్ట్ ఈస్ క్రియేటెడ్ విత్ డిఫరెంట్ డైమెన్షన్స్, రైట్. సో సేమ్ డయామీటర్ అయితే సేమ్ ఉన్నాయి బట్ ద లెంత్ ఈస్ డిఫరెన్స్. సో here it is given the individual parts కి మనకి ఇవైతే ఇచ్చారు చూడండి. సో డిస్క్రిప్షన్. సో దీంట్లో ఏంటి అంటే సో స్టాప్ 1 అండ్ స్టాప్ 2. సో ఇది పార్ట్ 1 పార్ట్ 2 అన్నమాట. పార్ట్ 1 లో ఆల్రెడీ ఇచ్చేసారు అండ్ ఇట్ ఈస్ గివెన్ ద టాప్ వ్యూ నుండి చూస్తే ఎలా ఉంటుంది, ఫ్రంట్ వ్యూ నుండి చూస్తే ఎలా ఉంటుంది. ఫ్రంట్ వ్యూ అండ్ టాప్ వ్యూ ఇచ్చారు అండ్ ద సైడ్ వ్యూస్ ఆర్ గివెన్ ఆల్సో హియర్. సైడ్ వ్యూస్ కూడా ఇచ్చారు. సైడ్ వ్యూస్ దీనికి సో దేనికి ఇచ్చారు. సో సెకండ్ బాడీకి సైడ్ వ్యూ కూడా ఇచ్చారు. ఓకే. సో దిస్ ఈస్ నథింగ్ బట్ లెఫ్ట్ సైడ్ వ్యూ, రైట్. సో మనకి ఫస్ట్ యాంగిల్ సెకండ్ యాంగిల్ థర్డ్ యాంగిల్ రెండు ఉన్నాయి కదా. సో వాట్ ఈస్ ద థర్డ్ యాంగిల్ అండ్ వాట్ ఈస్ ద ఫస్ట్ యాంగిల్. ఫస్ట్ యాంగిల్ ప్రొజెక్షన్ కి థర్డ్ యాంగిల్ ప్రొజెక్షన్ కి డిఫరెన్స్ ఏంటి? కెన్ యూ నో దట్? If you know that, please type in the chat box. Or else talk with me. First angle projection lo ela untadi, third angle projection lo ela untadi. How will be the projections are to be in the first angle and the third angle?
టాప్ వ్యూ అండ్ ఫ్రంట్ వ్యూస్ సేమ్ ఉంటాయా? వాట్ ఎగ్జాక్ట్గా మనకి ఎలాగ ఉంటుంది చెప్పండి. ఓకే. తెలుసుకోండి, ఒకసారి తెలుసుకుంటే మంచిది కదా, మీరు కూడా సెర్చ్ చేయండి, దెన్ యూ విల్ నో దట్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మళ్ళీ రేపు అడుగుతాను, రేపు చెప్పండి. ఓకే. Also you can see it is the first angle projection. So first angle projection లో ఏమవుతుంది అంటే side view, this is a uh, left side view. సో ఈ రైట్ సైడ్ నుండి చూస్తే మనకి ఎలా ఉందో, సో ఇట్ ఈస్ గోయింగ్ టు బి ప్లేస్డ్ హియర్. సో రైట్ సైడ్ నుండి చూస్తే మనకి ఎలా ఉంటుందో ఇది ఇటువైపు ప్లేస్ అయి ఉంటుంది. ఓకే. అండ్ ఇఫ్ యు ఆర్ సీయింగ్ ఇన్ ద ఫస్ట్ యాంగిల్, సో ఇటు లెఫ్ట్ నుండి చూస్తే ఎలా ఉంటుందో యూ హ్యావ్ ఇట్ విల్ బి ప్లేస్ రైట్ హియర్. సో ఇలాగా కనిపిస్తుంది అన్నమాట. మనం ఫస్ట్ యాంగిల్లో చూస్తున్నామా, థర్డ్ యాంగిల్లో చూస్తున్నామా అనేది బేస్ అయి ఉంటుంది. సో ఇండియాలో మనం ఏమి యూస్ చేస్తాం, యాజ్ పర్ ఇండియన్ మనకి లైక్ ఇండియాలో మనం ఏ యాంగిల్ యూస్ చేస్తాం, థర్డ్ యాంగిల్. రేపు మళ్ళీ అడుగుతాను, మీరు ఒకసారి చూసుకొని చెక్ చేసుకొని మొత్తం అంతా చెప్పండి నాకు. ఓకే. అండ్ హియర్ ఇట్ ఈస్ గివెన్ G4 G1/4. సో ఇది ఏంటి అంటే సపరేట్గా దీనికి ఒక స్పెసిఫికేషన్ ఉంది. సో వాట్ ఈస్ ద హోల్ హియర్, ఈ హోల్ ఏంటి అనేది తర్వాత చూద్దాం మనం. ఈ హోల్ ఎంత డయామీటర్ ఉంటుంది ఏంటి అనేది మనం తర్వాత తెలుసుకోవచ్చు. సో గ్రూవ్ 1/4 అనేది స్పెసిఫిక్ డయామీటర్తో మనకు ఉంటుందన్నమాట. సో వాట్ ఈస్ దట్, సో సి హియర్ 1/4 G1/4 అంటే మనకి డయామీటర్ ఎంత ఉంది, 13.157 అనేది డయామీటర్. సో మేజర్ డయామీటర్ ఇస్ గివెన్ దట్ ఈస్ 13.157. సో ఇలాగా G1/4 థ్రెడ్డింగ్ అనేది మనకి ఇలా ఉంటుంది అనమాట. యాజ్ పర్ ద స్టాండర్డ్స్ ఇట్ ఈస్ గివెన్, రైట్. సో ఇలాగా మనకి ఉంటుంది, రైట్. సో సమ్ స్టాండర్డ్ బుక్స్ అదే. సో ఆ స్టాండర్డ్స్ ప్రకారం మనకి ఇచ్చేసిన దాని తర్వాత మనం యూ కెన్ చూస్ ఇట్. సో హియర్ ఇట్ ఈస్ గివెన్ ద అవుటర్ సర్కిల్ ఈస్ గివెన్ దట్, so sorry, inner circle is given that 76 mm, and here the outer circle is given as this. సో ఈ సర్కిల్ ఏదైతే ఉందో ఈ సర్కిల్ ఎంత ఇచ్చారు మనకి, సో దట్ ఈస్ గివెన్ as 73 ఇచ్చారు. అండ్ వాట్ విల్ బి ద దిస్ థిక్నెస్, సో ఇది ఎంత ఉంది అనేది మనం ఎలా చెప్పగలం, డిసైడ్ దట్. సో here you can see by using second diagram లో ఏమి ఇచ్చారు. సో here you can see that radius of 93. సో సెంటర్ నుండి ఇక్కడికి 93 ఉంటుంది. సో ఫ్రమ్ హియర్ టు హియర్ ఇట్ ఈస్ 76 అండ్ ఇట్ ఈస్ గివెన్ యాజ్ 73, రైట్. 73 ఉంటుంది ఇక్కడ. సో ఇక్కడ టూ డిఫరెన్సెస్ అనేవి ఎందుకు ఇచ్చారు, యూ కెన్ సీ మనకి ఎక్కడ చూడాలి అంటే బై యూజింగ్ హియర్. సో మనం ఇక్కడ చూస్తే ఏమవుతుంది, సెక్షన్ వ్యూ చూపిస్తున్నాడు కదా, సెక్షన్ వ్యూ చూపిస్తున్నాడు ఇక్కడ. దీంట్లో సెక్షన్ వ్యూలో ఏం చూపిస్తుంది, ఇట్ ఈస్ గివెన్. సో ఇక్కడ మనకి ఏదో మెటీరియల్ ఉంది అండ్ హియర్ నో మెటీరియల్ ఈస్ గివెన్. సో మెటీరియల్ అనేది లేదు అనమాట. అండ్ ఇఫ్ యూ గోనా సీ హియర్ బై యూజింగ్ ద థర్డ్ ఎలిమెంట్ అనేది మధ్యలో మిడిల్లో వస్తుంది కదా, వేరే అనేది మిడిల్లో వస్తుంది. దేర్ యూ కెన్ సీ, సో ఫ్రమ్ ద బాడీ ఇట్ సెల్ఫ్ ఇట్ ఈస్ గివెన్ యాజ్ 152. సో 152 అంటే ఎంత డయామీటర్ వస్తుంది, సో 76 దట్ ఈస్ 152, రైట్. 76 అనేది
75 ఉందనుకోండి, what will be the value? 75 is 150. Radius 152 ఉంటే, so ఇక్కడ radius is 176 and here it is given the diameter is 152. సో అంటే ఈ సర్కిల్ లోపలికి ఇది వెళ్ళాలన్నమాట. సో ఇంతవరకు ఇచ్చారు అండ్ హియర్ ఇట్ ఈస్ గివెన్. సో ఇది ఎంత ఇచ్చారు, సో ఈ సర్కిల్ ఎంత ఇచ్చారు చూడండి, ఈ సర్కిల్ ఎంత ఇచ్చారు 146. సో 146 అంటే 73 is given for this circle, right? సో ఈ సర్కిల్ మనకి 73 ఇచ్చారు. యాజ్ అ క్లియర్లీ అబ్జర్వ్ దట్. సో ఇక్కడ మనకి 73 ఇచ్చారు, ఈ సర్కిల్ కి 73 అనేది ఇచ్చారు, రైట్? సో for that from these two we understand that this is inserting in this body. సో ఈ బాడీలోకి ఇన్సర్ట్ అవుతుంది అనేది. సో యాజ్ సీ దట్ ఈ బాడీని చూసినా కానీ మనం ఈ మూడిటి ఏదైనా బాడీని కన్సిడర్ చేసేటప్పుడు, డ్రా చేసేటప్పుడు యూ హ్యావ్ టు అండర్స్టాండ్ ద డ్రాయింగ్ ఫస్ట్. డ్రాయింగ్ ని అండర్స్టాండ్ చేసుకోవడం మనకి ఇంపార్టెంట్ అండ్ బై ది వ్యూస్ ఆల్సో యూ కెన్ సీ దట్. సో ఇక్కడ మనకి హ్యాచింగ్ పార్ట్ ఇవ్వలేదు, but you have to consider all these things. Okay. And anything left? So ఇక్కడ నుండి ఇక్కడికి డిస్టెన్స్ ఎంత ఇచ్చారు, 190 ఇచ్చారు అండ్ here from this position to this position it is given that 122 distance. సో ఇక్కడ నుండి ఇక్కడికి 122 ఇచ్చారు. How we can do this? సో ఎలా డ్రా చేస్తామో చూడండి ఒకసారి. So directly I'm going to make a another assembly design. So another assembly design loki వెళ్ళేసాను. So product 2, this is name given as a product 2, or else you can make the name. So name change చేయొచ్చు, you can make it so product 2 బదులు నేను ఏమి ఇస్తాను, సో సింపుల్ అంటే సో సింపుల్ అసెంట్రిక్. సో అప్లై చేయగానే నాకు ఏమవుతుంది, ఇది ప్రోడక్ట్ కాస్త సింపుల్ అసెంట్రిక్ అనేది మారింది. ఓకే ఓకే క్లిక్ చేస్తే నీకు ప్రోడక్ట్ అనేది సింపుల్ అసెంట్రిక్ అనేది మారిపోయింది. అండ్ దెన్ హియర్ ఐఎమ్ గోయింగ్ టు మేక్ ద పార్ట్, రైట్? పార్ట్ అనేది క్లిక్ చేస్తుంది అండ్ హియర్ ద ప్రోడక్ట్ ఈజ్ ఆల్సో దేర్ అండ్ ద కాంపోనెంట్. సో ఇవి ఎందుకు అంటే ఇఫ్ యు ఆర్ గోయింగ్ టు మేక్ ద ప్రోడక్ట్ హియర్, సో ప్రోడక్ట్ అనేది డ్రా చేశాను. సో ప్రోడక్ట్ అంటే ఏంటి, సపరేట్ ప్రోడక్ట్ అనేది మనం మళ్ళీ దాంట్లో ఒక ప్రోడక్ట్ కింద డ్రా చేయాలి. సో ఇఫ్ ఐఎమ్ గోయింగ్ టు సెలెక్ట్ దిస్ యాజ్ అ ప్రోడక్ట్ అండ్ క్లిక్ ఆన్ దిస్, సో ఈ ప్రోడక్ట్లో మళ్ళీ మనం సపరేట్గా డ్రా చేసుకోవచ్చు, రైట్? సో ప్రోడక్ట్ 1లో మనం ఏం చేయాలి మళ్ళీ, సో పార్ట్ యూ హ్యావ్ టు డ్రా అండ్ హియర్ యూ కెన్ సెలెక్ట్ దిస్. సో ఇలాగా ప్రతిదీ కూడాను ప్రోడక్ట్ 1లోకి తీసుకొని మళ్ళీ డ్రా చేయొచ్చు. అంటే మీకు అర్థమవుతుందా నేను చెప్పింది ఏంటి? సో సింపుల్ ఎసెంట్రిక్లో ఇఫ్ ఐఎమ్ గోయింగ్ టు మేక్ వన్ ప్రోడక్ట్, సో ఒక ప్రోడక్ట్ తయారు చేయాలంటే ఇఫ్ ఐఎమ్ గోయింగ్ టు మేక్ వన్ కార్, రైట్? కార్ ఉంది, మనకి ఒక కార్ ఉంది. సో కార్ని నేను బిల్డ్ చేయాలి అంటే ఐ హ్యావ్ టు గో ఫర్ ద బాడీ డిజైన్. బాడీ డిజైన్ ఒకటి ఉంటుంది, సో చాసిస్ ఉంటుంది అండ్ ఇంజన్ ఉంటుంది. సో ఇంజన్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పార్ట్స్ అనేవి ఉంటాయి. సో ఫైనల్ ప్రోడక్ట్ మనకి ఏం కావాలి, సో ద కార్ ఈజ్ ద ఫైనల్ ప్రోడక్ట్, రైట్? ఫైనల్ ప్రోడక్ట్. ఇఫ్ ఐమ్ గోయింగ్ టు మేక్ దిస్ ఈజ్ కార్, ఇది కార్ అనుకోండి అండ్ ఇట్ హ్యావ్ టు బి అసెంబుల్ విత్ సమ్ మైన్యూర్ అసెంబుల్స్. సో కార్తో పోలిస్తే ఇవన్నీ ఏంటి, మైన్యూర్ అసెంబుల్స్, రైట్? సో దాంట్లో ఏమేమి ఉంటాయి, సో ఇప్పుడు
మళ్ళీ ఇంకొక ఇంజిన్ ఉందనుకోండి, దిస్ ఈస్ గోయింగ్ టు బి ఇంజన్, రైట్? ప్రొడక్ట్ అనేది ఇంజన్ అనుకోండి. ఇంజిన్లో మనం ఏమేమి చేస్తున్నాము, సో దాంట్లో ఆ, ఎన్ని పిస్టన్స్ ఉంటాయి, సో పిస్టన్స్ ఏమేమి ఉన్నాయి, ఏంటి ఉన్నాయి, సో అవన్నీ కూడా మళ్ళీ లిస్ట్ టు బి యాడెడ్. సో అవన్నీ పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3, ఏం పార్ట్ 1, ఏది పార్ట్ 2, ఏది పార్ట్ 3. సో అసెంబ్లీలో మనం ఏం చేస్తున్నాం, సో హ్యావ్ టు బ్రింగ్ ఆల్ దీస్ ఇన్ సెపరేట్ కంటెంట్. సో ఇక్కడికి తీసుకురావాలి, మొత్తం అన్ని కూడా దీంట్లోకి తీసుకురావాలి, రైట్? సో లైక్ వైజ్ ఐ కెన్ మేక్ ద కాంపోనెంట్ మళ్ళీ సెలెక్ట్ చేసి go for simple assembly. సో దీంట్లో మళ్ళీ ప్రొడక్ట్లోకి వెళ్ళిపోండి. సో సింపుల్ అసెంబ్లీ క్లిక్ చేయగానే వీ కెన్ గో విత్ దిస్. సో కాంపోనెంట్ సెలెక్ట్ చేసి యూ కెన్ క్రియేట్ ద ప్రొడక్ట్ టూల్. సో ప్రొడక్ట్ టూల్లో మళ్ళీ ఏం చేయాలి, యూ కెన్ బ్రింగ్ ద పార్ట్ని మనం మళ్ళీ బిల్డ్ చేయొచ్చు. ఓకే, సో ఇక్కడ ఏమడుగుతుంది మనకి, డూ యూ వాంట్ టు డిఫైన్ ద ఒరిజిన్ పాయింట్ విత్ ది న్యూ పార్ట్ కింద కావాలా లేదా అని అడుగుతుంది. సో క్లిక్ ఎస్, డిఫైన్ ద ఒరిజిన్ పాయింట్ ఆఫ్ ది కాంపోనెంట్ ఆర్ ద పాయింట్ యాజ్ అ న్యూ పార్ట్ యాజ్ ఒరిజిన్ పాయింట్. ఒరిజిన్ పాయింట్ కింద మనం డిఫైన్ చేయాలి అంటే యూ హ్యావ్ టు క్లిక్ ఎస్. బట్ నో అనేది క్లిక్ చేస్తే యాజ్ సింపుల్ యాజ్ ద న్యూ పార్ట్ మనం వేరే ఆరిజిన్ తీసుకొని చేస్తున్నట్టు. క్లిక్ ఆన్ నో. అండ్ టు సీ హియర్ ఈ పార్ట్కి సంబంధించింది ఏవైతే ఉన్నాయో అవి రెండు కూడా వేరువేరుగా ఉన్నాయని మీనింగ్. సో హియర్ యూ కెన్ సీ, నేను ఇప్పుడు మళ్ళీ పార్ట్ 2లోకి ఇంకో పార్ట్ని క్రియేట్ చేయాలనుకుంటున్నాను. దెన్ పార్ట్ని సెలెక్ట్ చేసిన తర్వాత యూ హ్యావ్ టు క్లిక్ ఆన్ ద ప్రోడక్ట్ 1. సో ప్రోడక్ట్ 1లో నాకు ఇంకో పార్ట్ క్రియేట్ అయింది, రైట్? సో ఇక్కడ మళ్ళీ అడుగుతుంది, యూ హ్యావ్ టు క్లిక్ ఆన్ నో. సో ప్రతిసారి మనకు అలాగే అడుగుతుంటుంది, యూ హ్యావ్ టు క్లిక్ డిఫరెంట్ థింగ్స్. ఓకే, లైక్వైజ్ యూ కెన్ క్రియేట్. సో మళ్ళీ మనం ఏం చేయాలి, యూ హ్యావ్ టు క్లిక్ ఆన్ దిస్ product and do the part here. So click on this part. So ఇలాగ మనం డిఫరెంట్ పార్ట్స్ అనేవి క్రియేట్ చేయొచ్చు. అండ్ ఇఫ్ యూ ఆర్ గోయింగ్ టు మేక్ ఎనీథింగ్, సో దీంట్లోకి వెళ్ళినప్పుడు మనం ఏం చేయాలి, సో యూ హ్యావ్ టు క్లిక్ దిస్ పార్ట్ 1. సో పార్ట్ 1లోకి వెళ్ళిన తర్వాత యాజ్ ఇట్ ఈస్ మనం పార్ట్ డిజైన్లో ఎలాగైతే డ్రా చేసామో యూ హ్యావ్ టు హైడ్ దిస్. అండ్ యాక్సెస్ సిస్టమ్ని తీసుకొని యూ హ్యావ్ టు బ్రేక్ ద యాక్సెస్ సిస్టమ్, క్రియేట్ అ పాయింట్ అండ్ క్లిక్ ఆన్ ఓకే. దెన్ గో ఫర్ ది డిజైన్. సో డిజైన్లోకి వెళ్ళిపోవచ్చు మళ్ళీ మళ్ళీ. సో ఇక్కడ జామెట్రికల్ సెట్ అనేది క్రియేట్ అయింది కదా. సో క్లిక్ ఆన్ ఓకే అండ్ జామెట్రికల్ సెట్ ఈస్ క్రియేటెడ్. అండ్ ఇఫ్ యూ టేక్ ద పాయింట్ హియర్, సో సారీ, స్కెచ్లోకి వెళ్ళిపోతే మనకి స్కెచర్ మాడ్యూల్లోకి వెళ్ళిపోతుంది. స్కెచర్ మాడ్యూల్లోకి వెళ్ళినా కానీ మనకి స్పెసిఫికేషన్ ట్రీలో స్కెచర్ మాడ్యూల్లో మాత్రమే చూపించదు, మొత్తం అంతా చూపిస్తుంది, రైట్? సో ఇక్కడ మళ్ళీ మనం వచ్చేసి we can add it over here. So బాడీలో కావాలి కదా మనకి ఇది. సో హియర్ యూ హ్యావ్ టు క్రియేట్ అ బాడీ హియర్. సో దేంట్లో ఉన్న దాన్ని దాంట్లోనే చేయాలండి. వర్క్ డిఫైన్ దేంట్లో ఉంటో దాంట్లోనే మనం క్రియేట్ చేసుకోవాలి. సో బ్రింగ్ ద స్కెచ్ టు బాడీ టు అండ్ ఏదో ప్యాడ్ హియర్. సో ప్యాడ్ ఇచ్చేస్తే మనకి బాడీ అనేది క్రియేట్ అవుతుంది. లైక్వైజ్ ఎవ్రీథింగ్ ఈజ్ సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఇన్ ద పార్ట్ డిజైన్. పార్ట్ డిజైన్ చేసిన తర్వాత ఎలాగైతే చేస్తామో అలాగా ప్రతి బాడీని ఇలాగా తీసుకురావాలి. ఓకే, అండ్ ఎనీ మోడిఫికేషన్స్ ఆర్ డన్. సో ఇప్పుడు మనం మళ్ళీ పార్ట్ డిజైన్లో నుండి మళ్ళీ అసెంబ్లీలోకి వెళ్ళాలి అంటే యూ హ్యావ్ టు క్లిక్ ఆన్ పార్ట్ బాడీ. సో పార్ట్ బాడీని క్లిక్ చేయగానే మనకి ఎక్కడికి వచ్చేసింది, ప్రోడక్ట్లోకి వచ్చేసింది. బట్ if I'm going to work in the separate product, so ఈ ప్రోడక్ట్లోకి మళ్ళీ దీంట్లో వర్క్ చేయాలన్నమాట. దెన్ యూ హ్యావ్ టు గివ్, సో డబుల్ క్లిక్ ఆన్ దిస్. సో డబుల్ క్లిక్ చేసిన తర్వాత యూ కెన్ సెలెక్ట్ దిస్. సో మనం దీంట్లోకి వెళ్ళిన తర్వాత యూ కెన్ హైడ్ దిస్ అన్నమాట. సో ఇది హైడ్ చేయాలి. సో యూ హ్యావ్ టు హైడ్ దిస్ పార్ట్ అండ్ డ్రా దిస్ ఎవ్రీథింగ్. సో మళ్ళీ ఇలాగ డ్రా చేయాలి. మళ్ళీ యాక్సెస్ తీసుకోవాలి, మళ్ళీ క్రియేట్ పాయింట్ చేయాలి. క్లిక్ ఆన్ ఓకే. ఇలాగ ప్రతిదీ కూడా మళ్ళీ సపరేట్గా చేసిన తర్వాత యూ హ్యావ్ టు బ్రింగ్ ఆల్ దీస్ థింగ్స్ ఇన్ టు సేమ్ పొజిషన్. సో ఒక పర్టికులర్ పొజిషన్ తీసుకొచ్చిన తర్వాత వాటన్నిటిని మళ్ళీ అసెంబుల్ చేయాలి.
So if I'm going to make a like ఇంకొక బాడీ ఉంది. సో ఇలా బాడీ అవుతుంది. సో ఈ బాడీని మళ్ళీ తీసుకొని యాడ్ చేస్తున్నాం. సో సో బాడీని యాడ్ చేస్తున్నాం. సో ఈ బాడీని యాడ్ చేసిన తర్వాత what it is going to be do. సో ఇప్పుడు మళ్ళీ నేను ఏం చేస్తానంటే ఈ బాడీని అన్హైడ్ చేసేస్తాను. సో సి ఇది మనకి అన్హైడ్ అయిపోయింది. నేను క్లిక్ ఆన్ ద ప్రోడక్ట్ వన్ క్లిక్ చేసి మళ్ళీ ది ఇంటర్ఫేస్ ఈస్ గోయింగ్ టు బి లైక్ దిస్. ఇక్కడికి వచ్చేసింది మనం. సో ఏదో ఒక బాడీని ఫిక్స్ చేసుకోండి. బాడీని ఫిక్స్ చేసుకొని ఐ హ్యావ్ టు మ్యానిపులేట్ వన్ బాడీ. సో ఈ బాడీ క్లిక్ అయింది కదా. సో అప్డేట్ హియర్. మ్యానిపులేట్ దిస్ బాడీ విత్ ద డైరెక్షన్. సో ఇలాగా మూమెంట్ అనేది క్రియేట్ అయింది. అంటే అన్న గివ్ యాస్టిస్ కోఇన్సిడెన్స్ కన్సిస్టెన్స్ ఉంది కదా. సో హియర్ ఐఎమ్ గోయింగ్ టు మేక్ దిస్ బాడీ అండ్ దిస్ బాడీ. సో ఈ రెండు బాడీస్ కోఇన్సిడెన్స్ కన్సిస్టెన్స్ చేస్తున్నాం. దెన్ చూడండి మనకి కోఇన్సిడెన్స్ కన్సిస్టెన్స్ చేస్తే కాంటాక్ట్ కన్సిస్టెన్స్ చేస్తే ఏమైంది, కాంటాక్ట్ లోనే బట్ ఇట్ ఈస్ నాట్ గోయింగ్ టు బి కాంటాక్ట్, రైట్? కాంటాక్ట్ లో రాలేదు. బట్ హియర్ ఐఎమ్ గోయింగ్ టు మేక్ ఒక ఆఫ్సెట్. సో ఇది ఈ రెండింటిని ఆఫ్సెట్ చేస్తాను 0. క్లిక్ ఆన్ ఓకే 100 గివ్ ద అప్డేట్. సో ఇక్కడ మనకి బాడీ అనేది క్రియేట్ అయింది, రైట్? సో ఇలాగ వచ్చేసింది బాడీ అనేది. సో ఇలాగ మనం ఇచ్చిన ప్రతి దాంట్లోకి మళ్ళీ ఇక్కడ కన్స్టెన్స్ అనేది ఫామ్ అయింది కదా. సో రైట్. సో ఇలాగ మనకి కన్స్టెన్స్ అనేది ఫామ్ అవుతుంది. లైక్వైజ్ యూ హ్యావ్ టు బ్రింగ్ క్రియేట్ ఎవ్రీ ప్రొడక్ట్ ఇన్ దిస్ ఓన్ థింగ్. ఇక్కడ మనకి ప్రతిదీ కూడా ఇట్లా తీసుకొని వచ్చేసి మనం అసెంబుల్ చేయాలన్నమాట, రైట్? కాన్సెప్ట్ అయితే అర్థమైందా? సో దిస్ ఈస్ ద కాన్సెప్ట్ ఆఫ్ బాటమ్ టాప్ డౌన్ అప్రోచ్. సో టాప్ డౌన్ అప్రోచ్ లో ఇది ప్రాసెస్ అన్నమాట. And then component. So what is the component here? సో కాంపోనెంట్ లో ఏమవుతుంది, ప్రొడక్ట్ 3 అనేది ఫామ్ అయింది కదా మనకి మళ్ళీ. సో ప్రొడక్ట్ 3 అనేది ఫామ్ అయింది. సో ఇన్ దిస్ ప్రొడక్ట్ 3 యూ కెన్ బ్రింగ్ మళ్ళీ యూ కెన్ గివ్ ద ప్రొడక్ట్ ఇన్ పార్ట్ 2. ప్రొడక్ట్ 3 దీంట్లో మళ్ళీ ప్రొడక్ట్ అనేది మనం ఫామ్ చేయొచ్చు సింపుల్ ఎస్ అంటే. సో ఏదైతే బిగ్ కాంపోనెంట్ ఉందో ఆ బిగ్ కాంపోనెంట్ మనం ఫామ్ చేయొచ్చు అన్నమాట. కాంపోనెంట్ అంటే దిస్ ఈస్ ద బిగ్గర్ వన్ అండ్ దిస్ ఈస్ ద నెక్స్ట్ వన్ అండ్ దిస్ విల్ బి ద నెక్స్ట్ పార్ట్. సో ఇది ఇండివిజువల్ పార్ట్స్, ఇవేమో దాని అసెంబ్లీ అండ్ బిగ్ అసెంబ్లీ అనమాట. ఓకే, రైట్? సో అలాగా మనం కాంపోనెంట్స్ అనేవి డిఫరెంట్గా ఫామ్ చేసుకోవచ్చు. ఓకే, అండ్ హియర్ వన్ థింగ్ ఈస్ దేర్, దట్ ఈస్ నెంబరింగ్. సో జనరేట్ నెంబరింగ్. సో ఇది కూడా మనకి యూజ్ అవుతుంది. హౌ ఇట్ విల్ బి యూస్ఫుల్ అనేది మీకు చూపిస్తాను. ఓకే, అది అసెంబ్లీ డ్రాఫ్టింగ్ మాడ్యూల్లోకి వెళ్ళినప్పుడు మీకు అర్థం అవుతుంది. సో మళ్ళీ సో ఫ్రమ్ ద ఫర్ గోయింగ్ టు డిజైన్ దీస్ థింగ్స్. సో సింపుల్ ఎసెంట్రిక్ ఏదైతే ఉందో ఇది డ్రా చేద్దాం కదా. సో ఫస్ట్ ఇవి రెండు పార్ట్స్ని డ్రా చేసి చూపిస్తాను చూడండి. సో హౌ యూ కెన్ డ్రా ఫస్ట్ పార్ట్ ఎలా డ్రా చేస్తాను యూ కెన్ సీ by going to the mechanical design. There you have the assembly design, right? Assembly design click చేస్తే మనకు మాడ్యూల్ అంతా అసెంబ్లీ డిజైన్ లోకి వస్తుంది. There you can select the part here. So or also you can give the name by giving the properties. Product లో మనకి ఏమవుతుంది, product name. I'm going to make this name as a simple assembly. Simple assembly. And here you can give the nomenclature and all the things also. So click on apply here. So click on OK.
or else you can give the graphics card also. Graphics లో మనం ఏంటి కలర్ కూడా ఇండికేట్ చేయొచ్చు కదా, యూ కెన్ గివ్ ద కలర్ ఆల్సో. సో వైల్ యూజింగ్ ద కలర్ సెల్ఫ్ ఇట్ ఈస్ మేకింగ్ ద కలర్ ఓన్లీ ఇన్ దిస్ కండిషన్. సో ఈ పొజిషన్లోనే మనకు కలర్ అనేది క్లియర్గా యాడ్ అవుతుంది అనమాట. ఓకే, అండ్ క్లిక్ ఆన్ ఓకే హియర్. సో సింపుల్ సెంటర్ అండ్ గివ్ ద పార్ట్. సో పార్ట్ 1 అనేది మనం ఇస్తాం కదా. సో పార్ట్ 1ని మనం దేంట్లో చేయాలి, సింపుల్ సెంట్రిక్లో చేయాలి. సో సింపుల్ సెంట్రిక్లో మనకి వాట్ ఈస్ దిస్ నేమ్. సో సింపుల్ సెంట్రిక్లో మళ్ళీ దీనికి ఇంకొక సపరేట్ నేమ్ ఇవ్వాలి. సో హియర్ గో ఫర్ ద ప్రాపర్టీస్లోకి వెళ్ళిన తర్వాత గో ఫర్ ద ప్రోడక్ట్ అండ్ హియర్ we have the description of the instance name. So instance name is part 1. సో ఇక్కడ మనకి ఇది క్లియర్గా నేమింగ్ అనేది చేంజ్ చేసుకోవాలి, రైట్. సో ఇక్కడ ఏంటి మనకి, సో వాట్ ఈస్ ద నేమ్ హియర్. సో స్ట్రాప్ 1, రైట్. సో స్ట్రాప్ 1 is the name, right. స్ట్రాప్ 1 is the name and give the అప్లై కొట్టంగానే మనకి పార్ట్ 1 స్ట్రాప్ 1 అనేది క్లియర్గా అవుటర్ లైన్గా వచ్చేసింది. అరల్స్ యూ కెన్ గివ్ ఇక్కడ డిస్క్రిప్షన్ ఇస్తే ఏమవుతుంది, అప్లై హియర్. సో బాగుంది. సో సీ హియర్ ఇక్కడ మళ్ళీ పార్ట్లోకి వెళ్ళేసి పార్ట్లో మళ్ళీ నేమింగ్ అనేది చేంజ్ చేసుకోవాలి. యూ కెన్ గివ్ ద నేమ్స్ హియర్. సో స్టాప్ 1 ఈస్ దేర్. సో ఇక్కడ చూడండి పార్ట్ నెంబర్ అని ఉంది కదా, పార్ట్ నెంబర్లో పార్ట్ 1 అనేది ఇచ్చాం కదా. సో హియర్ యూ హ్యావ్ టు గివ్ ద స్ట్రాప్ 1 అని ఇస్తే యూ కెన్ అప్లై హియర్. సో ఇక్కడ మనకి చేంజ్ అయిపోయింది చూడండి. సో ఇక్కడ ఇస్తే ఏమవుతుందంటే ప్రోడక్ట్ మనకి ఇక్కడ పార్ట్ అనేది చేంజ్ అయిపోతుంది. డిస్క్రిప్షన్లో మనం ఇవ్వాల్సిన పని లేదు. డిస్క్రిప్షన్లో ఇస్తే ఏమవుతుంది అంటే యూ కెన్ బ్రింగ్ ఇట్ హియర్ ఫ్రమ్ మనకి దేంట్లో వస్తుంది అంటే డ్రాఫ్టింగ్లో యూజ్ అవుతుంది అనమాట. సో ఐఎమ్ నాట్ గివింగ్ ఎనీ డిస్క్రిప్షన్. సో ఇక్కడ స్టాప్ 1 అని ఇచ్చాను కదా, ఇక్కడ స్టాప్ 1 అని ఇచ్చాను అండ్ హియర్ ఐఎమ్ గోయింగ్ టు మేక్ దిస్ యాజ్ పార్ట్ 1 అనేది ఇస్తాను. పార్ట్ 1 అప్లై. పార్ట్ 1 అనేది మనకి ఫామ్ అయిపోయింది. సో నేను ఇక్కడ ఎక్కడైతే పార్ట్ స్టాప్ 1 అనేది ఫామ్ చేశాను, దెన్ హియర్ ఇట్ సెల్ఫ్ ఇట్ ఈస్ ఆల్సో గోయింగ్ టు బి మేక్ యాజ్ అ పార్ట్ స్టాప్ 1లోకి మనకి మోడిఫై అయిపోయింది. యూ హ్యావ్ టు చేంజ్ దిస్ ఓన్లీ ఫ్రమ్ ఇన్స్టెన్స్ నేమ్ ఏదైతే ఉందో దాన్ని చేంజ్ చేయొద్దు. యూ హ్యావ్ టు గివ్ ద నేమ్ టు బి స్టాప్ 1 ఫర్ ద ప్రోడక్ట్ ఏదైతే ఉందో ప్రోడక్ట్లో మనకి పార్ట్ నెంబర్ ఉంది కదా, పార్ట్ నెంబర్లో మనం యూ కెన్ గివ్ ఇట్ యాజ్ పార్ట్. సో ఇక్కడ నామెన్క్లేచర్ ఏమి ఉండాలి, సో రివిజన్ ఏమి ఉండాలి, డెఫినేషన్ ఏమి ఉండాలి, యూ కెన్ ఇఫ్ యూ గివ్ ద ఎవ్రీథింగ్ ఇన్ దిస్ పార్ట్. సో ఇక్కడ ఇచ్చేస్తే మనకి ఏమవుతుందంటే బిల్ ఆఫ్ మెటీరియల్స్లో మనకి యూజ్ అవుతుంది అనమాట. నామెన్క్లేచర్ ఎంత ఉండాలి, సో ఇంత నామెన్క్లేచర్లో ఉండాలి, ఇంత ఉండాలి. సోర్సెస్ అంటే యూ కెన్ ఇవన్నీ కూడాను బిల్ ఆఫ్ మెటీరియల్స్ యూజ్ అవుతుంది అనమాట. డిస్క్రిప్షన్ ఆల్సో యూ కెన్ మేక్ దిస్ పార్ట్. సో ఈ పార్ట్ దేనికి యూజ్ అవుతుంది, దేని వల్ల యూజ్ అవుతుంది అనేది యూ కెన్ గివ్. సో డిస్క్రిప్షన్లో మనం అలా ఇవ్వచ్చు. క్లిక్ ఇట్ ఆన్ అప్లై అండ్ వెన్ యూ ఎక్స్టాండ్ ఇట్, సో ఇలా మనకి బాడీ వచ్చేసింది కదా, దేర్ యూ కెన్ మేక్ దిస్ థింగ్స్. సో హైడ్ చేయండి, హైడ్ చేసి సో మనకి పార్ట్ బాడీలోకి వెళ్ళలేదు. సో ఇట్ ఈస్ గివెన్ ఇన్ ద ప్రోడక్ట్లోనే ఉంది మనకి ఇదంతా. సో డబుల్ క్లిక్ ఆన్ దిస్. సో డబుల్ క్లిక్ చేయగానే మనకి ఇదంతా కూడా పార్ట్ బాడీలోకి వచ్చేస్తుంది. పార్ట్ బాడీలో మనం యాక్సెస్ సిస్టమ్ ఇచ్చుకోవాలి. సో హియర్ యాక్సెస్ సిస్టమ్లో క్రియేట్ పాయింట్. సో మనకు క్రియేషన్ పాయింట్ అనేది మనం సపరేట్గా చేసుకొని మళ్ళీ ఇవ్వచ్చు మనం. ఆర్ ఎల్స్ యూ కెన్ డైరెక్ట్లీ గివ్ లైక్ దిస్. సో ఇలా ఇచ్చేసిన తర్వాత యూ హ్యావ్ టు క్రియేట్ ఎ బాడీ హియర్, రైట్. బాడీ అనేది క్రియేట్ చేయాలి. బాడీ క్రియేట్ చేసిన తర్వాత యూ హ్యావ్ టు సెలెక్ట్ వాట్ వ్యూ ఇట్ ఈస్.
సో నేను ఫ్రంట్ వ్యూలో డ్రా చేద్దాం అనుకున్నా. సో నేను ఏం చేస్తానంటే ఇప్పుడు సో జెడ్ అండ్ వై డైరెక్షన్ ప్లేన్ తీసుకుంటాను. సో ఈ ప్లేన్ తీసుకుంటున్నాను అండ్ క్లిక్ ద పొజిషన్ స్కెచ్ తీసుకొని యూ క్యాన్ సింప్లీ క్లిక్ ఆన్ ఓకే హియర్. సో ఓకే క్లిక్ చేస్తే మనకి బాడీ అనేది ఇట్లా వచ్చేస్తుంది, రైట్? See, ఇప్పుడు ఏం చేయాలి? బై యూజింగ్ దిస్ సింపుల్, సో వాట్ ఈస్ ఇట్ ఈస్ గివెన్, ఇక్కడ నుండి మనకి 3 mm డిస్టెన్స్లో మనకి బాడీ అనేది ఫామ్ అవుతుంది అండ్ యూ కెన్ డైరెక్ట్లీ మేక్ ద 122 mm లైన్ హియర్. సో 122 mm లైన్ అనేది మనం ఫామ్ చేద్దాం. From here itself, సో వెన్ యూ బ్రింగ్ ద వర్టికల్ లైన్ మనకు వచ్చింది అంటే ఇట్ విల్ బి ఇన్ ద బ్లూ కలర్, రైట్? బ్లూ కలర్లో మనకి కనిపిస్తుంది. దేర్ యూ కెన్ గివ్ ద డైమెన్షన్ హియర్. సో డైమెన్షన్ ఇచ్చేసేయండి. దట్ విల్ బి వాట్ విల్ బి ద డైమెన్షన్ హియర్. సో వాట్ ఈస్ ద డైమెన్షన్? సో 222, రైట్? 222. So that is the dimension. So 222. So click on OK here and give one direction to be. So ఈ డైరెక్షన్ నుండి ఈ పొజిషన్కి మనకి ఎంత ఉండాలి? సో 311 ఉండాలి, రైట్? సో యూ కెన్ ఫిఫ్టీన్ ఆల్ కొట్టడం వల్ల మనకి బాడీ అనేది ఇక్కడికి వచ్చేస్తుంది. గివ్ ద డైమెన్షన్స్ టు బి దిస్ పొజిషన్. సో పొజిషన్కి రాగానే మనకి ఏమైంది? త్రీ త్రీ సో ఇక్కడ 3 ఇచ్చేసాము. టూల్స్ అండ్ మనకి కన్స్ట్రైన్ అయినా కానీ కన్స్ట్రైన్ చూపించట్లేదు. ఆల్సో దట్ ఐ యామ్ గోయింగ్ టు మేక్ ది చేంజెస్ హియర్. డిస్ప్లేలో విజువలైజేషన్లో మనకి ఏమవుతుంది? సో scan select this.
కలర్స్ ఏం చూపించట్లేదు. మళ్ళీ చెప్తాను చూడండి ఒకసారి, నాకు కొంచెం లేట్ ఉంది. This conference will now be recorded. ఇందాకైతే కొంచెం ఇబ్బంది అయింది. సో వీఆర్ లైక్ వైజ్ యూ కెన్ మేక్. సో ఇట్లాగా కన్సర్న్ ఇవ్వగానే గ్రీన్ కలర్లోకి రావాలండి. గ్రీన్ కలర్లోకి వచ్చేలాగా చూసుకోండి. అండ్ వీఆర్ పార్ట్ డిజైన్లోకి వెళ్తాను. మళ్ళీ నేను పార్ట్ డిజైన్లోకి వెళ్ళి ఐ కెన్ గివ్ ద బాడీ హియర్, బాడీ ఇచ్చిస్తాను. దెన్ ఇన్ ద బాడీ స్కెచ్ అని నేను దీంట్లో తీసుకుని వస్తాను. అండ్ బై ద స్కెచ్ వన్ సెల్ఫ్ దేంట్లో. సో ఇక్కడ ఈ లైన్ అనేది ఇచ్చాను. సో 212, సో 212లో లైన్ ఇచ్చాను. అండ్ బై యూజింగ్ దిస్ కర్వ్స్, ఈ కర్వ్స్ యూజ్ చేసి మనం డ్రా చేద్దాం. ఓకే, సో అండ్ ఫ్రమ్ ద సెంటర్ ఆఫ్ ద సర్కిల్, సో ఈ ఆర్క్ ఫామ్ చేయొచ్చు కదా. యూ కెన్ మేక్ ద ఆర్క్ హియర్. సో ఆర్క్ మనం ఎలా ఫామ్ చేయాలి, యూ కెన్ గివ్ ద certain position and give it over this part. So ఈ పార్ట్ దగ్గరికి ఇచ్చేసాను. and then put the value here. So the radius will be, what is the radius that is going to be 76 is the radius. And so మనకి lowest radius ఏది ఉందో అది ఫామ్ చేయండి ఫస్ట్. సో 73 is the lowest radius, right? So 73, give the 73 and go for another arc. సో ఈ ఆర్క్ నుండి ఇంకొక ఆర్క్ ఫామ్ చేయండి. and give it the arc to be, what is this arc value? 93, right? So 93, radius is 93. And from this, so you can see here from itself, from here to here, what is the distance here it is given. సో ఇక్కడ మనకు డిస్టెన్స్ అనేది ఏమి ఇవ్వలేదు, బట్ హియర్ ఇట్ ఈస్ గివెన్ 40 mm డిస్టెన్స్ అనేది ఇచ్చారు. ఫ్రమ్ దీస్ ఇక్కడ నుండి చూస్తే మనకి సేమ్ ఎంత అయితే ఉందో ఇది కూడా అంతే ఉంటుంది. కాబట్టి సో ఐఎమ్ టేకింగ్ దిస్ రిఫరెన్స్, ఈ రిఫరెన్స్ బాడీ 2లో ఉన్న రిఫరెన్స్ని యూజ్ చేసి ఐ కెన్ డ్రా సింప్లీ 40
థిక్నెస్తో మనం ఇక్కడ డ్రా చేద్దాం. సో ప్రొఫైల్ని డ్రా చేయండి 40 థిక్నెస్తో. సో ఫ్రమ్ హియర్ ఐమ్ గోయింగ్ టు మేక్ దిస్ థింగ్. సో ప్రొఫైల్ని 40 mm థిక్నెస్తో. సో ఇది దిస్ బాడీ రైట్. సో ఈ బాడీకి క్లిక్ చేసాను అండ్ గివ్ ద గివ్ ద వాల్యూస్ టు. సో సింగిల్ బాడీని క్లిక్ చేయండి. ఈ బాడీని క్లిక్ చేసి యూ హ్యావ్ టు గివ్ ద వాల్యూ దట్ ఈస్ ద 40 రైట్. సో 40 క్లిక్ చేయగానే యూ కెన్ మేక్ ఇట్. సో ఇప్పటిదాకా వచ్చేసింది. అండ్ అగైన్ బై యూజింగ్ దిస్ ప్రొఫైల్. సో ఈ ప్రొఫైల్ని యూజ్ చేసి సో కింద ఎగ్జాంపుల్ చెప్పాను కదా, యూ కెన్ మేక్ ఇట్ యాజ్ సో ఈ టూ బాడీస్ని. సో ఈ టూ బాడీస్ని క్లిక్ చేసిన తర్వాత సో ఈ టూ బాడీస్ని సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ దీస్ టూ బాడీస్ అండ్ గివ్ ఇట్ యాజ్ వాల్యూ. సో దీన్ని మనం క్లిక్ చేయగానే మనకి ఇక్కడ బాడీస్ అన్ని క్రియేట్ అయిపోయింది. అండ్ సిమెట్రీ అయ్యింది కదా అని చెప్పేసి మనం ఊరుకోకూడదండి. దెన్ యూ హ్యావ్ టు క్లిక్ డిలీట్ ఆల్ దీస్ థింగ్స్. సో ఇవన్నీ డిలీట్ చేసేయాలనుకున్నాం. ఇవన్నీ డిలీట్ చేసేసి వై బికాజ్ ఎందుకు డిలీట్ చేయాలి అంటున్నాను అంటే డిజైన్ కన్సిడరేషన్లో మనం ఏమైనా చేంజెస్ చేయాలంటే యూ కాంట్ చేంజ్ ఇట్. సో బికాస్ ఆఫ్ దట్ ఐఎమ్ గోయింగ్ టు చేంజ్ దిస్ ఎంటైర్ థింగ్. సో ఇవి చేంజ్ చేస్తున్నాను. దెన్ యూ హ్యావ్ టు గివ్ మళ్ళీ మన బాడీస్కి వాల్యూస్ అనేవి ఇవ్వాలి రైట్. సో ఇక్కడ నుండి మనకి ఈ డిస్టెన్స్ నుండి సో ఇక్కడికి ఎంత ఉంటుందో ఇవ్వాలి. సో what is the value 1 mm and we have to give the distance from here to the origin. సో ఎంత ఉంటుంది 43. ఇట్ ఈస్ గోయింగ్ టు బి లైక్ దిస్. సో ఇలాగ వచ్చేసింది కదా. సో బాడీ అనేది ఇలా ఫామ్ అయిపోయింది. అండ్ దెన్ వీ హ్యావ్ టు గో ఫర్ ద ట్రిమ్ ఆప్షన్. సో ట్రిమ్ ఆప్షన్లో మనం డబుల్ క్లిక్ ద ట్రిమ్ ఆప్షన్ అండ్ గో ఫర్ ఇట్. సో ఇక్కడ మనకి ఏమవుతుంది, ట్రిమ్ ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు ట్రిమ్ ద లెంతెడ్ ఎలిమెంట్స్ అని అడుగుతుంది. సో మనకి లెంతెడ్ ఎలిమెంట్స్ ఏం అవసరం లేదు. సో క్లిక్ ఆన్ ఎస్ ఓకే. సో ఇవి మిడిల్లో ఉన్న ఎలిమెంట్స్ని క్లియర్ చేస్తుంది. దెన్ గో ఫర్ దిస్ పార్ట్ ఆఫ్ ది బాడీ. సో ఈ పార్ట్ ఏదైతే ఉందో దీన్ని క్లిక్ చేశాను. దెన్ యూ కెన్ సీ హియర్ మనకి అవుట్లైన్ స్ట్రక్చర్ అనేది వచ్చింది కదా. దెన్ గో ఫర్ ఎగ్జిట్ వర్క్బెంచ్. So before going to exit workbench లోకి వెళ్ళే ముందర you have to check the sketch analysis. Sketch analysis లో close and profile and go for the -6 ఏదైనా ఓవర్ కన్స్ట్రెంట్ ఉందా లేదా చెక్ చేయండి. ప్రతి బాడీ అయితే కన్స్ట్రెంట్ ఉంది. దాన్ని క్లిక్ ఆన్ ఎగ్జిట్ వర్క్బెంచ్. సో ఎగ్జిట్ వర్క్బెంచ్ లోకి వెళ్ళిన తర్వాత సెలెక్ట్ ప్యాడ్ వాల్యూ. సో ప్యాడ్ వాల్యూ వాట్ is two different. So ఈ టూ ప్రొఫైల్స్ యూజ్ చేసి మనం క్రియేట్ అవుతుంది రైట్. ఓకే. సో లైక్వైజ్ ఐ కెన్ మేక్ ఇట్. సో అగైన్ సో ఈ ప్యాడ్ అయిపోయిన తర్వాత యూ హ్యావ్ టు డిఫైన్ ఇట్ యాజ్ అ వర్క్ ఆబ్జెక్ట్. వర్క్ ఆబ్జెక్ట్ డిఫైన్ చేసిన తర్వాత యూ హ్యావ్ టు గివ్ అనదర్ బాడీ 2 బాడీ 3ని ఉంచాలి. అండ్ హియర్ యూ కెన్ సీ హియర్. సో ఇక్కడ మనకి 2 హోల్స్ ఉన్నాయి. సో ఈ హోల్స్ మనం ప్రిపేర్ చేద్దాం ఫస్ట్. ఈ హోల్స్ ప్రిపేర్. సో ఇక్కడ నుండి చూస్తుంటే మనకి ఇక్కడ స్లాట్స్. సో ఈ స్లాట్స్ ఎక్కడ వరకు ఉన్నాయి చూడండి. సో ఈ స్లాట్స్ అనేవి మనకి ఈ పొజిషన్లో చూస్తుంటే కనిపించట్లేదు. బట్ ఫ్రమ్ వేర్ యూ కెన్ సీ హియర్ మనం ఈ డయాగ్రామ్లో చూస్తుంటే మనకి స్లాట్స్ అనేవి కనిపిస్తున్నాయి కదా. సీ హియర్. సో మనకి ఈ పొజిషన్లో స్లాట్స్ అనేవి ఏం కనిపించట్లేదు. బట్ ఇట్ ఈస్ గివెన్ ఇన్ ది సెకండ్ బాడీ ఇట్ ఈస్ గివెన్ ద స్లాట్ ఇక్కడ చూపించారు. అండ్ ఇఫ్ యూ సీ హియర్ ద హోల్
హోల్ ఇక్కడ చూస్తే మీకు ఇక్కడ స్లాట్ అనేది అరేంజ్ అయ్యింది. సో బై దిస్ కండిషన్ యూ కెన్ అబ్జర్వ్ దట్ ద స్లాట్ ఈస్ గోయింగ్ టు బి యాడ్ ఓన్లీ హియర్. సో ఇక్కడ మాత్రమే యాడ్ అయి ఉంటుంది, నాట్ ఇన్ దిస్ సైడ్. సో ఈ సైడ్లో మనకి కీ హోల్ కానీ స్లాట్ కానీ ఏమీ లేదన్నమాట. ఓకే రైట్, కీ హోల్ లాగా ఏం లేదు, కీ అనేది ఏం లేదు. సో ఇక్కడ మాత్రం కీ హోల్ అనేది ఉంది ఇక్కడ. సో కీ హోల్ ఈస్ యూజింగ్ ఓన్లీ ఫర్ స్టాండింగ్ విత్ ద బాడీ. సో ట్విస్టింగ్ మూమెంట్ రాకుండా బాడీని స్టాండ్ చేయడానికి యూజ్ అవుతుంది కీ హోల్, రైట్. సో అర్థమైంది కదా. ఇప్పుడు వినిపిస్తుందా వాయిస్? ఇప్పుడు వినిపిస్తుందండి వాయిస్? ఎక్కడ నుండి వినిపించలేదు? వినిపిస్తుంది. ఎక్కడ నుండి వినిపించలేదు చెప్తాను. ఓకే, then I go from here. I'm going to make this plane to be my axis. సో బాడీ 3ని డిఫైన్ చేసుకున్నాను అండ్ గో ఫర్ ద పొజిషనింగ్ స్కెచ్లో మనం బాడీని ఏం చేయాలి? వీ హ్యావ్ ద వర్టికల్ యాక్సిస్ హియర్ అండ్ హారిజంటల్ యాక్సిస్. సో ఇప్పుడు మనం హారిజంటల్ యాక్సిస్ వర్టికల్ యాక్సిస్ క్రియేట్ చేయాలి అంటే ఇట్ విల్ టిల్ట్ లైక్ దిస్. సో ఎలాగ టిల్ట్ అవుతుంది మనకి బాడీ అనేది? ఇలాగ వస్తుంది మనకి, ఇలాగ మూమెంట్ అనేది మనం క్రియేట్ చేయాలి. బట్ ఐ నీడ్ టు create the body with this direction. So horizontal direction అనేది ఉండాలి. సో నాకు ఇలా కావాలి, బాడీ అనేది ఇలా కావాలి. సో ఇలా నేను ప్రిపేర్ చేయాలి. సో క్లిక్ ఆన్ ఓకే. ఓకే చేస్తే మనకి బాడీ అనేది ఇలా వచ్చింది. సో సీ రైట్, నాకు ఇలా వచ్చింది. ఐఎమ్ గోయింగ్ టు మేక్ ద వాయిస్. వాయిస్ క్లియర్ ఉందా? సిగ్నల్ ప్రాబ్లం ఉంటుంది, సో దానివల్లనే మీకు ఇలాగా ఉంది. పొజిషన్. సో మన ఇక్కడ వాల్యూ ఎంత హోల్డ్ ఉండాలి డిస్టెన్స్ ఇస్ గివెన్. సో ఎక్కడ ఉండాలి అంటే డిస్టెన్స్ ఇచ్చారు, బట్ ఇట్ ఇస్ నాట్ గివెన్
Is it okay now? Is it clear? సో ఇప్పుడు క్లియర్గా వినిపిస్తుంది. సో సీ హియర్, నేనేం చేశానంటే ఇక్కడ సర్కిల్ ఉంది కదా, ఈ సర్కిల్ని మిర్రర్ చేశాను. మిర్రర్ చేసుకున్న దాన్ని నేను మిర్రర్ ఆప్షన్ సిమెట్రీ ఉంటుంది కదా, సిమెట్రీ కన్స్ట్రెంట్ని తీసేసాను. దెన్ ఇట్ ఈస్ ఐడెంటికల్. సో ఇది ఐసోలేట్ అయిపోయింది. ఆర్ ఎల్స్ యూ కెన్ మేక్, నేను ఎట్లా చేశానో చూపిస్తాను చూడండి. హియర్ యూ కెన్ మేక్ ఇట్ యాజ్ ఐసోలేట్. సో ఐసోలేట్ చేయాలంటే యూ హ్యావ్ టు డిలీట్ ద మిర్రర్ దిస్ థింగ్. సో ఈ పర్టికులర్ థింగ్ని ఏదైతే ఉందో, సిమెట్రీ ఏదైతే ఉందో దాన్ని ఏం చేస్తానంటే ఐ కెన్ డిలీట్ సిమెట్రీని తీసేస్తాను. దెన్ యూ హ్యావ్ టు గివ్ దీస్ థింగ్స్. మళ్ళీ దీనికి కూడా సపరేట్గా ఇవ్వాలి. ఓకే, సో అలా ఇచ్చిన తర్వాత యూ హ్యావ్ టు గో ఫర్ ద ఎగ్జిట్ వర్క్ బెంచ్. సో ఎగ్జిట్ వర్క్ బెంచ్లోకి వెళ్ళి యూ కెన్ గివ్ ద ప్యాడ్ వాల్యూ. సో ప్యాడ్ వాల్యూ దట్ ఈస్ గోయింగ్ టు బి, సో up to last. I can select up to last in a reverse direction. సో అప్ టు సర్ఫేస్ అని ఇచ్చాను కదా, అప్ టు సర్ఫేస్లో నేను ఎక్కడ దాకా ఇవ్వాలి. సో దిస్ సర్ఫేస్, సో ఈ సర్ఫేస్. సో ఈ రెండు వేరే వేరే బాడీస్లో ఉన్నాయి కాబట్టి వీ కాంట్ గివ్ ఇట్. సో వేరే వేరే బాడీస్లో ఉన్నాయి కాబట్టి మనం చేయలేకపోతున్నాం. సో బికాస్ ఆఫ్ దట్ ఐఎమ్ గోయింగ్ టు మేక్ ద డైమెన్షన్ ఆఫ్ డైమెన్షన్లోనే చేస్తాను. సో ఇన్ దిస్ డైమెన్షన్, so what is the value here? 40 mm, right? So 40 mm, click on OK, and so run the bodies form of any, and then from this body to remove from this body to, so click on OK. Cancel it from OK. Body 3 remove from body 2, right? Body 2 remove చేయాలి. that will be here. చేస్తే ఇటు ఓపెన్ అవుతుంది, ఇటు క్లోజ్ అవ్వట్లేదు. సో ఇక్కడ ప్యాడ్ వాల్యూ మనం ఎంతో తక్కువ ఇచ్చినట్టున్నాం. సో ప్యాడ్ వాల్యూ షుడ్ బి, ఇట్ ఈస్ టేకెన్ ఫ్రమ్ దిస్ పాయింట్ రైట్. సో ఇక్కడ నుండి తీసుకుంటుంది కాబట్టి ఏం చేయాలి, యూ హ్యావ్ టు గివ్ ద 43 ఇవ్వాలి. సో చెక్ ఇట్ కేర్ఫుల్లీ, గివ్ ద డైమెన్షన్స్ హియర్. సో బాడీ 2లో నుండి బాడీ 3ని రిమూవ్ చేస్తాం. సో బాడీ 2 క్లిక్ ఆన్ ఓకే. సో దెన్ యూఆర్ ఏబుల్ టు మేక్ ద బాడీస్ హియర్. సో ఇక్కడ మనం ఇలాగ క్రియేట్ చేసాం కదా. దెన్ అగైన్ సో మనకి ఇంకా ఇంకొకటి ఉంది. సో దట్ ఈస్
దిస్ వన్. సో ఇది చేయాలి అండ్ లోపల ఉన్న సర్కిల్ స్లాట్ అనేది ఒకటి ఫామ్ చేయాలి. సో హౌ విల్ వి మేక్ ఇట్? సో ఎలా చేస్తాం అది చూడండి ఒకసారి. సో వాట్ ఈస్ ద వాల్యూ హియర్? సో ఈ వాల్యూ ఎంత అండి? సో 13.786 రైట్. సో G14 అంటే G1/4 అంటే 13.786. సో from here I will assume this as a certainly distance from here to here it will be 45 ఉంది అనుకుంటానండి, or else 30 ఉంది అనుకోండి, 30/60 ఉంది అనుకోండి, or else anything. సో ఏదో ఒక పొజిషన్లో మనకు రావాలి కాబట్టి ఇక్కడ కరెక్ట్గా ఇవ్వలేదు కాబట్టి we can make the reference here. So by using this plane, so ఈ plane use చేసి I can make the position sketch and click on OK here, and the reference is going to be taken from here to this position. So what will be the value here? From this to this is going to be 60. 60 is the name, and it is showing like this. And here I'm gonna do one thing. So ఇప్పుడు నేను ఏం చేస్తానంటే I'm going to project this particular things. So ఈ project చేస్తాను. So ఇది కూడా project చేస్తాను. Okay, and I'm going to make it as a isolate. సో ఐసోలేట్ చేసేస్తే ఏమవుతుంది? సో ప్రొజెక్షన్ ఎలిమెంట్లో నుండి మనకి కన్స్ట్రక్షన్ ఎలిమెంట్లోకి వస్తుంది, రైట్? సో సారీ, స్టాండర్డ్ ఎలిమెంట్లోకి వస్తుంది. దెన్ ఐ హ్యావ్ టు గో ఫర్ 13.6 అంటే 13.156 అంటే హియర్ 14 అనుకుంటున్నా నేను. డయామీటర్ విల్ బి 14 అనుకుంటున్నా. 14 అంటే వన్ సైడ్ ఇట్ విల్ బి 7, రైట్? 7 ఉంటుంది. సో ఫ్రమ్ హియర్ టు, సో ఈ పొజిషన్ నుండి ఈ పొజిషన్ వరకు, సో రెండింటిని క్లిక్ చేస్తే మనకి ఫామ్ అయింది కదా. అదే అన్న గివ్ ద వాల్యూ దట్ ఈస్ సో ఈ రెండింటికి ఉన్న వాల్యూ ఎంత ఉంటుంది? 7, రైట్? 7 ఇవ్వాలి కాబట్టి యూ కెన్ యూస్ దిస్ యాజ్ 70 రూపీస్. సో ఇక్కడ ఏమైనా బాడీ టిల్ట్ అయిపోయింది. Because of that I'm going to make this body to be 73. సో ఈ బాడీస్ని నేను కన్స్ట్రైన్ చేసుకున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్. కన్స్ట్రక్షన్ and that is also construction. Before going to construction I'm going to make this bodies as constraint elements. సో ఇప్పుడు నేను ఏం చేస్తాను, దీన్ని అండ్ ఇది మూడింటిని సిమెట్రీ చేస్తాను. కానీ ఓకే because and give the value for this portion to this portion.
సో ఇది కన్స్ట్రక్షన్ ఎలిమెంట్లోకి వచ్చేసింది. దెన్ గివ్ ఇట్ వాల్యూ యాజ్ 7. సో దీన్ని 7 ఇచ్చేసాను. దెన్ మేక్ దెమ్ టు కన్స్ట్రక్షన్ ఎలిమెంట్స్. సో వీటిని కన్స్ట్రక్షన్ ఎలిమెంట్స్ కింద కన్వర్ట్ చేశాను. దెన్ గో ఫర్ ద స్కెచ్ అనాలిసిస్. సో ఐసోలేటెడ్ ఇది అండ్ exit from the workbench. So here shaft it what it is. Sketch axis. So get on the preview here. So here we can make ఇది ఇలాగ చేయొచ్చు కదా. You can see using sketch. Can barely so రెండు లైన్స్ ని క్లిక్ చేసాను అండ్ here I'm going to make this as so ఈ బాడీస్ ని డిలీట్ చేసేస్తాను. కన్స్ట్రైన్ చేశాను అండ్ హియర్ ఐఎమ్ గోయింగ్ టు మేక్ దిస్ టు బి కన్స్ట్రైన్. సో ఇది కూడా కన్స్ట్రైన్ చేసేస్తాను. సో go for the sketch analysis, closure buffer and under constraint only, but it is okay, but you have to check the under constraint also to be constraint value లోకి వచ్చేటట్లు చూసుకోండి మీరు. I'm going to make this to be shaft. ఈ యాక్సెస్ లో షార్ప్ చేస్తున్నాను. Click on the preview. బాడీ ఫామ్ అవుతుందా లేదో చూడండి. Here we have to create a body, right? బాడీని క్రియేట్ చేయాలి. have ఇప్పుడు షార్ప్ చేయండి. then configure this preview and click on OK and try to remove from body tool. సో ఏదైనా మనకి కరెక్ట్గా వస్తుందో లేదో చెక్ చేద్దాం ఒకసారి. రివ్యూకి క్లిక్ చేస్తే ఏమవుతుంది, యూ కాంట్ మేక్ ఇట్ రైట్. సో ఇటువైపు వస్తుంది కానీ అటువైపు రావట్లేదు. బికాస్ ఆఫ్ దట్ డిజైన్ కన్సిడరేషన్ని కొంచెం చేంజ్ చేయండి. డిజైన్లో హ్యావ్ టు
ఇప్పుడు వాయిస్ వినిపిస్తుందా మీకు? దుర్గా ప్రసాద్ గారు, నేను ఆల్రెడీ మీకు నేను చెప్పిన సెషన్ గోపి విన్నాడు. ఎందుకు నేను మిర్రర్ యూజ్ చేయట్లేదు అనేది, మిర్రర్ యూజ్ చేసినా కానీ మళ్ళీ ఎందుకు అట్లా చేస్తున్నాను అనేది నేను ఆల్రెడీ చెప్పేస్తున్నాను. Yes, ఓకే, sir. ఆ సెషన్ మీరు మిస్ అయ్యారు. వై ఆర్ నాట్ యూజింగ్ ద మిర్రర్ సెషన్ అనేది. సో సీ Yes, హియర్, sir. నేను ఇక్కడ మళ్ళీ మనకి బాడీ అనేది కరెక్ట్గా ఫామ్ అవ్వలేదు కాబట్టి ఐఎమ్ గోయింగ్ టు చేంజ్ దీస్ బాడీస్. సో ఈ బాడీని చేంజ్ చేసి మళ్ళీ ఏం చేస్తాను, ఐఎమ్ గోయింగ్ టు మేక్. సో ఈ బాడీ కన్స్ట్రెయిన్స్ని మళ్ళీ మారుస్తాను. సో గో ఫర్ ఇట్. బాడీ 4, బాడీ 4లోకి వెళ్తే మనకి బాడీ ఎలా ఫామ్ అయింది. సో ఇంకా మనకి ఇంకా డెప్తీగా రావాలి. సో రాలేదు అది ఇంకా. సో బికాస్ ఆఫ్ దట్, సో చేంజ్ ఇట్ అగైన్. Edit it. Edit this thing also. So give the value to be 98 ఇచ్చేస్తాను. నేను 98 ఇచ్చేస్తాను. సో 98 సో ఇంతవరకు ఇచ్చేసాను. దాన్ని గో ఫర్ ఇట్. సో ఇప్పుడు మనకి హోల్ అనేది క్రియేట్ అయింది కదా. సో లైక్ వైజ్ యూ హ్యావ్ టు క్రియేట్ ద హోల్స్. సో ఏదైనా మోడిఫికేషన్స్ కావాలంటే యూ కెన్ చేంజ్ ఇట్. ఓకే, కరెక్ట్గా మనకి ఎగ్జాక్ట్గా తెలియదు కాబట్టి నేను అలా యూజ్ చేశాను. ఓకే, సో అంటే మనకి ఏమవుతుందంటే ఇది ఆబ్జెక్ట్ అనేది సర్క్యులర్గా ఉంది కదా. సో సర్క్యులర్గా ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఈ ఈ పర్టికులర్ పొజిషన్లో మనకి ఎంత ఉంది అనేది తెలియకపోతే, ఎంత డయామీటర్లో ఎంత డెప్త్ అనేది ఇవ్వాలి అని తెలియకపోతే ఈ కాంట్ మేక్ ఇట్ అనమాట. సో ఇక్కడ ఉన్నంత లెంత్లోనే ఇక్కడ మనకి ఉండదు. సో సో మనం అలా అందుకని అలా చేయాల్సి వచ్చింది. ఓకే, బాడీని కరెక్ట్గా తీసుకున్నా కానీ ఐ కాంట్ మేక్ ఇట్. సో ఇది చేంజ్ చేయలేకపోయాను. సో బికాస్ ఆఫ్ దట్ షాఫ్ట్ వాల్యూ. సో షాఫ్ట్ తీసుకున్నప్పుడు మనం ఎలా చేంజ్ చేయాలి అనేది యూ కెన్ మేక్ ఇట్. సో దేర్ బై ఇది అయిపోయింది కదా. సో అగైన్ మేక్ ఇట్ యాజ్ డిఫైన్ వర్క్ ఆబ్జెక్ట్ అండ్ గో ఫర్ ఇన్సర్ట్ బాడీ. బాడీని ఇన్సర్ట్ చేసిన తర్వాత go for the ZY plane and go for the sketch position and click on OK. So from here we have to draw this. So ఈ థింగ్ డ్రా చేయాలి, రైట్. సో ఇప్పుడు ఏం చేస్తానంటే డైరెక్ట్ సర్కిల్ తీసేసుకుంటాను. ఇన్ ద సెంటర్ ఇట్ సెల్ఫ్ సర్కిల్ తీసుకుంటాను. చూడండి, సర్కిల్ షుడ్ బి 76 రేడియస్తో ఉండాలి మనం. సో హియర్ ఐఎమ్ గోయింగ్ టు మేక్ ద సర్కిల్ హియర్. సో సర్కిల్ తీసేసుకుంటాను 76 రేడియస్ విత్ ద డైమెన్షన్ ఆఫ్ 76 అంటే ఎంత వస్తుందండి? 6 into 2 152 డయామీటర్తో మన సర్కిల్ అనేది తీసేసుకున్నాం. క్లిక్ ఆన్ ఎగ్జిట్ వర్క్ బెంచ్ అండ్ గో ఫర్ ద ప్యాడింగ్ వాల్యూ. ప్యాడ్ ఎంత ఇవ్వాలి? సో ప్యాడ్ షుడ్ బి 25 into 12 mm. సారీ, ఇక్కడ 10 ఉంది కదా. సో ఇక్కడ చూడండి, ఇది వాట్ ఈస్ ద వాల్యూ ఇట్ ఈస్ గివెన్ హియర్ 20 ఇచ్చారు. సో దట్ మీన్స్ 10 mm డిస్టెన్స్ ఉండాలి. సో హియర్ ఐఎమ్ గోయింగ్ టు గివ్ ద 10 and give the mirror extension. So click on preview. So from body to remove from body to and click on OK. So here I'm able to make this thing to be like this, right? సో ఇలా క్రియేట్ చేయగలిగాను. సో స్లాట్ అనేది క్రియేట్ అయిపోయింది, రైట్. అర్థమైంది కదా. సో దిస్ ఈస్ స్టాప్ 1. సో స్టాప్ అనేది ఫామ్ అయిపోయింది అండ్ గోయింగ్ టు స్టాప్ 2 ఎలా చేస్తున్నా చూడండి. Then from here itself, సో ఇక్కడ మనకి ఇది ఫామ్ అయిపోయింది అండ్
పార్ట్ని మళ్ళీ క్లిక్ చేయగలరు. మనకి అడుగుతుంది కదా, క్లిక్ ఎస్ టు డిఫైన్ ద ఆరిజిన్ పాయింట్ టు ఆఫ్ ది కాంపోనెంట్ ఆర్ ద పాయింట్ యాజ్ అ న్యూ పార్ట్. ఇక్కడ ఏమడుగుతుంది మళ్ళీ, క్లిక్ నో టు డిఫైన్ ద ఆరిజిన్ పాయింట్ ఆఫ్ ది అసెంబ్లీ యాజ్ ద న్యూ పార్ట్ ఆరిజిన్. సో కాంపోనెంట్ ఆరిజిన్ కావాలా మీకు, అసెంబ్లీ ఆరిజిన్ కావాలా అనేది యూ కెన్ క్లిక్ ఆన్ ఎస్ ఆర్ నో. ఎస్ ఆర్ నో కింద క్లిక్ చేస్తే మనకి క్లిక్ అవుతుంది. దేర్ యూ కెన్ క్లిక్ ద నో బటన్. సో నో క్లిక్ చేస్తే మనకి అసెంబ్లీ పార్ట్, అసెంబ్లీ ఆరిజిన్ని మనం సెలెక్ట్ చేసుకున్నట్టు. ఓకే, దెన్ హైడ్ దిస్ పార్ట్. సో ఈ పార్ట్ని హైడ్ చేయండి. సో హైడ్ దిస్ అండ్ గో ఫర్ ఎక్స్టెండ్ దిస్ పార్ట్ 1. సో ఇది క్లిక్ చేస్తే మన పార్ట్ డిజైన్లోకి వెళ్ళలేము. సో ఫర్ దట్ ఐమ్ గోయింగ్ టు ఎక్స్టెండ్ దిస్. ఇక్కడ పార్ట్ డిజైన్ ఉంది కదా, సో ఇక్కడ మీకు పార్ట్ 1 పార్ట్ సింబల్ కనిపిస్తుంది. పార్ట్ డిజైన్లో పార్ట్ క్లిక్ చేస్తే మనం ఇంటర్ఫేస్ పార్ట్ డిజైన్లోకి వస్తుంది. There you can hide it and click the access, create the access here. So access మళ్ళీ create చేసి click the isometric to see clearly. Click on it. So geometry set అనేది ఫామ్ అవుతుంది. సో geometry set మనం ఏం చేయొచ్చు, you can limit difference elements. Difference elements అనేది కన్వర్ట్ చేసి ఎలిమెంట్స్ అనేది కన్వర్ట్ చేసి నేమ్ ఇట్ జామెట్రికల్ సెట్ అనేది యూజ్ చేసుకోవాలి యాజ్ పర్ ద రిక్వైర్మెంట్. సో ఇది ప్రొసీజర్ ప్రకారం అయితే రిఫరెన్స్ ఎలిమెంట్స్ అనేది క్రియేట్ చేయాలి. సో ఇక్కడ పాయింట్ అనేది క్రియేట్ అయింది కదా, దెన్ క్లిక్ ఆన్ బాడీ ఒకటి తీసుకోండి. బాడీ తీసుకొని దెన్ అగైన్ సేమ్ ప్రొసీజర్. సో ఇప్పుడు ఏం చేస్తాం మళ్ళీ, సో sketch positioningలోకి వెళ్ళేసి you can select the sketch over here and click on OK. So then we have directed into the sketcher moduleలోకి వెళ్తాం. Then we can draw this line. ఇది మనం డ్రా చేసుకోవచ్చు. So from here itself you already seen that this is going to be like this only. So ఇది ఎలా డ్రా చేస్తాం, ఇది కూడా అలాగే డ్రా చేస్తాం. సో మళ్ళీ ఇంకా డైమెన్షన్స్ సపరేట్గా తీసుకోవాల్సిన పని లేదు కాబట్టి ఐ కెన్ టేక్ ఇట్ డైమెన్షన్స్ క్లియర్లీ. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఐ కెన్ మేక్ ద లైన్ హియర్. సో లైన్ అనేది క్రియేట్ చేస్తాను, దట్ ఈస్ వర్టికల్ డైరెక్షన్ అండ్ గివ్ దిస్ to be 222. Okay, and from this to this portion, what will be the value? This is going to be 111. So 111 and this value from their portion to this portion, what will be the value? This is 3 mm. So click on OK and we can make it. So from here to certain portion, what will be the value here? So ఈ value ఎంత అండి? So this is going to be 93, right? So 93 ఇది. And the inner circle is going to be, sorry, ఇది ఎంత? So what will be the value? This is 76 or 78. So 73, right? 73. Is it okay? So see, 73 and 96. 93, right? 93. So 93, 76. And from here, profile select చేసుకొని you can make the using this profile. సో మనకి ఇదంతా అండి, what is this value? So this is going to be 40. So 40 and from here also
20. So the distance and this is also 40, right? 40. And here మనకి ఇంకా ఎక్స్ట్రా ఉంది ఏంటంటే 100 mm డిస్టెన్స్లో ఇవి ఉన్నాయి. సో హౌ యూ కెన్ క్రియేట్. సో చూడండి, so in the profile itself I'm going to make from here to here and from here to here. So ఇక్కడ క్లిక్ చేశాను అండ్ I'm going to make this as a 100. Okay. From here, sorry. So what is the value here? So at the pot symmetry ఉంది కాబట్టి 50 ఇస్తాను. సో 50 అండ్ ఇది ఎంత డిస్టెన్స్లో ఉంది? ఫ్రమ్ హియర్ టు హియర్ ఇట్ ఈస్ 75. అంటే ఇక్కడ నుండి మనకి ఎంత ఉంటుంది, సెంటర్ నుండి మనకి ఎంత ఉంటుందండి? సో యూ కెన్ సీ ఫ్రమ్ సెంటర్ టు దిస్ పొజిషన్ you can give it as 3 plus 40 plus 70, right? 75 అనేది 75. So directly you can apply the values. So మళ్ళీ ఏం చేయాలి? You have to trim all these segments. So double click on it. So double click for multi uses. So right on this thing. So మళ్ళీ మనం ఏం చేయాలి? So go for the tools and sketch analysis, close the profile and everything is on isoconstraint. Isoconstraint ఉంది and click on exit workbench. Exit workbench లోకి వెళ్ళిన తర్వాత you have to click pad value. Pad value is going to be mirror extension, that is ఎంత ఉండాలి? సో 25 కాబట్టి 12.5. click on OK. సో 12 ఇది 25తో మనకి ఫామ్ అయిపోయింది. సో ఇఫ్ యూఆర్ గోయింగ్ టు మేక్ దీన్ని చెక్ చేయండి. మీకు ఏమైనా డౌట్ ఉంటే మీరు ఒకసారి చెక్ చేస్తే యూ కెన్ సీ హియర్ 25 అనేది వచ్చేసింది, రైట్? సో క్లిక్ ఆన్ ఓకే. From there to you have multiple things to do with this. సో ఇక్కడ మనకి బాడీస్ అనేవి ఇలా ఫామ్ అయ్యాయి అండ్ స్లాట్స్ అనేవి సపరేట్గా ఫామ్ చేయాలి అండ్ దిస్ టు బి సపరేట్గా ఫామ్ చేయాలి. ఆర్ ఆల్సో యూ కెన్ మేక్ బై యూజింగ్ ద రివల్యూట్ ఆప్షన్ మనం చేసేయచ్చు కదా. సో అట్ ఏ టైంలో చేసేయచ్చు. ఐ కెన్ మేక్ బై యూజింగ్ ద షాఫ్ట్ ఆప్షన్ మనం సింపుల్గా ఒకే డయాగ్రామ్లో ఒకే స్కెచ్లో ఈ 4 థింగ్స్ని యూ కెన్ మేక్ ఇట్. సో చూడండి, బై యూజింగ్ దిస్ స్కెచ్ ఓన్లీ, ఈ స్కెచ్ని యూస్. సో ఫ్రమ్ బీయింగ్ డ్రాయింగ్ చేసే ముందు మనం ఏం చేయాలి? యూ హ్యావ్ టు బ్రింగ్ ఎంటైర్ బాడీ టు బి. సో ఇక్కడ ఏమవుతుందంటే వార్నింగ్ ఏమవుతుందంటే దిస్ సెట్ కెనాట్ బి ఇన్సెర్టెడ్ ఆఫ్టర్ ది బాడీ వర్క్ ఆబ్జెక్ట్ ఆఫ్టర్ ప్యాడ్ అన్న తర్వాత మనకి ఇది క్రియేట్ అవ్వదు. ఇట్ ఈస్ ఇన్కన్సిస్టెంట్ విత్ ఎలిగేషన్స్ రూల్స్. అంటే సర్టెన్ రూల్స్ అనేవి ఉన్నాయి మనకి, ఆ రూల్స్ ప్రకారం మనకి ఇది ఫామ్ అవ్వదు అని చెప్పి చెప్తుంది. యూ హ్యావ్ టు, మనం అలా క్లిక్ చేసినా కానీ ఇది ఫామ్ చేస్తుంది, బట్ యూ హ్యావ్ టు పక్కదారులు అది రాకుండా ఉండాలంటే యూ హ్యావ్ టు డిఫైన్ ద వర్క్ ఆబ్జెక్ట్ విత్ ద బాడీని క్లిక్ చేసి వస్తే మనకి క్రియేట్ అవుతుంది అనమాట. దెన్ బాడీ 3 సెలెక్ట్ చేసి ఉంచాను కదా, దెన్ క్లిక్ ఆన్ ద పొజిషన్ స్కెచ్ని క్లిక్ చేసి యూ హ్యావ్ టు గివ్ ద యాక్సెస్. సో యాక్సెస్ ఇవ్వగానే యూ కెన్ డైరెక్టెడ్ ఇంటూ దిస్ వన్. సో ఇలాగ మనం డైరెక్ట్ చేసుకోవచ్చు. అండ్ ఫ్రమ్ హియర్ I'm going to make the pad currently. So go for this portion. So portion click చేయండి, project this also. And
can also then isolate them. Isolate చేసేసాను. Then go for I think that is సో ఇలాగా ఒక ఆబ్జెక్ట్ ఫామ్ చేసాం కదా. దెన్ యూ కెన్ సీ హియర్ ఇట్ ఈస్ గోయింగ్ టు బి 12.5. 12.5 అంటే సగంలో, దానికి సగంలో ఎంత ఉంటుందో అంత షార్ప్టింగ్ ఎలిమెంట్ ఇవ్వాలి, రైట్. హియర్ ఇట్ ఈస్ గివెన్ దట్ 70 mm డిస్టెన్స్లో ఉంది ఇది, అండ్ హియర్ ఇట్ ఈస్ గివెన్ దట్ ఇస్ 190. అంటే 190 మీన్స్ వాట్ ఈస్ ద వాల్యూ హియర్ ఇట్ ఈస్ గివెన్. సో 190/2 ఇస్తే మనకి ఎంత వస్తుంది, 95, రైట్. సో 95, ఇక్కడ నుండి 95, ఇక్కడ నుండి 95. The two holes will be 12.5 and these holes will be depth of 30 and with this, సో ఇక్కడ నుండి ఇక్కడికి డెప్త్ అనేది 30 ఉంది. అండ్ ట్యాప్ M10 అనేది ఎంత ఉంది, సో 25 డెప్త్ ఉంది. సో ఇక్కడ మీకు డైమెన్షన్స్ చూస్తే మీకు కన్ఫ్యూజ్ రావచ్చు, చూడండి మళ్ళీ ఒకసారి క్లియర్గా. టూ హోల్స్ ఎంత ఉన్నాయి, 8 mm డీప్. సో 8 డయామీటర్ ఉంది అండ్ డెప్త్ ఆఫ్ 30 mm. సో ఇది ఉంది కదా. సో సీ హియర్, సో ఈ పోర్షన్ ఉంది కదా, ఈ పోర్షన్ వచ్చేసి 8 mm ఉంటుంది. అండ్ ద థ్రెడ్ ఈజ్ గివెన్ హియర్. థ్రెడ్ అనేది ఎంత ఉంది అంటే మనకి 10 mm థ్రెడ్ ఉందన్నమాట, ట్యాప్ థ్రెడ్ అది. సో అండ్ డెప్త్ ఆఫ్ 25 mm. సో 25 mm డెప్త్లో మనకి ఇది ఉంది అని చెప్పి చెప్తుంది అనమాట. దేర్ యూ కెన్ సీ టూ హోల్స్ 8 mm డెప్త్ 30 mm ఉంటుంది. సో అంటే ఇక్కడ నుండి ఇక్కడికి 30 mm ఉంది. సో హియర్ ఇట్ ఈస్ గోయింగ్ టు బి 45 ఇచ్చేసుకోండి మీరు. 45 ఇస్తే మనకి ఇది ఒక 2 mm డిస్టెన్స్లో మనం పెట్టుకోండి. అంటే 28 ఇక్కడ నుండి ఇక్కడ వరకు 28 రావాలి. అండ్ యూ కెన్ గివ్ ఎక్స్టెన్షన్ ఆల్సో. సో ఇక్కడ దాకా ఇవ్వచ్చు, యూ కెన్ గివ్ ఇక్కడ దాకా ఇవ్వచ్చు. ఓకే, యూ కెన్ సీ హియర్. సో ఎంత 40 mm ఉండాలి కదా ఇది. సో డైరెక్ట్గా తీసేసుకుంటాను నేను వాల్యూస్ అనేవి. సో అలా తీసేసుకొని దెన్ ఐ కెన్ గివ్ ఇట్ యాజ్ వాల్యూస్. సో వాల్యూస్ ఇచ్చేస్తాను. ఇట్ మస్ట్ బి 95. సో 95 and give the value to be from here to here. So what is the value? So 12.5 divided by 2. So it is given as a 6.25. So from here to here. So it can be the distance. What will be the value here? It is 3 mm. Okay. And from here to here itself, what will be the value? So 40, right? 40. So, okay. And select the entire thing and mirror it option. Mirror option చేయొచ్చు. సో మిర్రర్ ఆప్షన్ చేసిన తర్వాత కూడా యూ కెన్ మేక్ డిలీట్ ఆల్ దీస్ థింగ్స్. సో ఇవి డిలీట్ చేసి యూ హ్యావ్ టు డూ ఎవ్రీథింగ్. సో ఐసోలేట్ చేయాలి, ప్రతి దాన్ని కూడా ఐసోలేట్ చేయాలి. సో ఐసోలేట్ చేయాలి, బాడీస్ అన్నింటిని కూడా ఐసోలేట్ చేయాలి. ఇట్ ఈస్ అన్ ఐసోలేట్ స్టేట్. ఐసోలేట్ అయిపోయిన తర్వాత యూ హ్యావ్ టు క్లిక్
I have to give the names. So ఇక్కడ నుండి ఇక్కడికి what is the distance? So 95 and from here to here. So 110. సో ఇప్పుడు మనం రివాల్వ్ చేయాలి అంటే ఇట్ ఈస్ గోయింగ్ టు బి రివాల్వ్ అవుతుందా మనకి. సో సింపులీ మనం గీసేస్తున్నాం కానీ నో వన్ ఈస్ ఆస్కింగ్ వై సార్ మీరు ఇట్లాగా గీసేస్తున్నారండి సార్, రివాల్వ్ అవ్వదు కదా సార్ అనేసి అనలేదు మీరు. రివాల్వ్ చేయాలంటే ఇప్పుడు నేను ఏం యూజ్ చేసి చేయాలనుకుంటున్నాను, దీన్ని రివాల్వ్ చేయాలనుకుంటున్నాను కదా. సో షిఫ్ట్ చేయాలనుకుంటున్నాను, షాఫ్ట్ చేయాలనుకుంటున్నాను, సాఫ్ట్ కమాండ్ యూస్ చేసి చేయాలనుకుంటున్నాను. బికాస్ ఐఎమ్ గివెన్ సర్టెన్ యాంగిల్ ఉంది. సో ఇది యాంగిల్ బట్టికే ఇచ్చాను కదా. సో మనం హాఫ్ డ్రా చేస్తే సరిపోతుంది కదా మనకి, మళ్ళీ ఇంకోసారి డ్రా చేయాల్సిన పని లేదు కదా. అది నాకు ఎందుకు గుర్తు చేయలేదు మీరు. సో బికాస్ ఆఫ్ దట్ ఐఎమ్ నాట్ గోయింగ్ టు క్రియేట్ అనదర్ ప్రొఫైల్ ఇన్ దిస్ థింగ్. సో ఇక్కడ ప్రొఫైల్ యాడ్ చేయట్లేదు, బట్ ఐఎమ్ గోయింగ్ టు మేక్ దిస్ హియర్, ఇక్కడ యూజ్ చేస్తాను చూడండి. ఐఎమ్ గోయింగ్ టు మేక్ సో రెండు ప్రొఫైల్స్ మనం ఎట్ ఏ టైంలో మనం షాఫ్ట్ చేయలేం కాబట్టి ఐఎమ్ గోయింగ్ టు మేక్ వన్ థింగ్ యాజ్ అ షాఫ్ట్ ఒకటే చేస్తున్నాను, నేను ఒకటే చేస్తున్నా, దీనే చేస్తున్నాను. ఫర్ షాఫ్ట్ అండ్ హియర్ ఇట్ ఈస్ షాఫ్ట్ control and that should be here. ఓకే. సో దీన్ని ఏం చేయాలి, రెక్టాంగిల్ ప్యాటర్న్ చేయాలి. సో రెక్టాంగిల్ ప్యాటర్న్లో ఏం చేయాలి, డిస్టెన్స్ ఇవ్వాలి. సో ఇట్ ఈస్ గోయింగ్ టు బి, సో వాట్ డైరెక్షన్ ఇట్ ఈస్ గోయింగ్ టు బి, జెడ్ డైరెక్షన్. సో జెడ్ డైరెక్షన్లో కావాలి నాకు విత్ 190 డిస్టెన్స్లో కావాలి, విత్ రివర్స్ డైరెక్షన్లో కావాలి నాకు. అకౌంట్ టు బి హియర్ విత్ ద వాల్యూ. సో ఇలా వచ్చిన తర్వాత we can make the body to remove from body to become. Then I can create the insert body insert chesi, then click create another profile in this body. So ilaga malli manam chesukovali. Here I am going to make this thing. So ఇది body. సో ఇది నేను ఎంత ఇస్తానంటే 45 degrees ఇస్తాను నేను, 45 degrees ఇస్తాను నేను. And from here to here, what will be the distance here to here? సో ఎంత ఇచ్చాడు దీంట్లో, ఎంత ఇచ్చాడండి, ఇట్ ఈస్ గివెన్ దట్ 30 ఇచ్చారు. సో 30 ఇస్తాను నేను. From here to this distance, what will be the distance from here to here? So that will be 3 plus 40 plus 75. So value 180. So for 180 distance లో మనకి క్రియేట్ అయింది. And we have to give this distance also, right? So ఈ distance కూడా మనం ఇవ్వాలి. What will be the value here? And here to here it is a 35. So 35 ఉంది కదా. So center axis ki 35. So I'm giving this as a 35 for the center axis. And from here to
here what will the value? సో 8 mm అంటే మనకి 4 వస్తుంది, రైట్? 4 is the value. ఓకే, అండ్ సో ఇది ఓకే కదా. గో ఫర్ ది వర్క్ ఎగ్జిట్ నుంచి. సో ఎగ్జిట్ వర్క్ బెంచ్లోకి వెళ్ళిపోతే మనకి ప్రొఫైల్ అనేది క్రియేట్ అయిపోయింది. బట్ యూ హ్యావ్ టు గివ్ ద షార్ట్ లైన్. షార్ట్ ఇచ్చేసాం. షార్ట్ ఈజ్ టు బి this thing, right? షార్ట్ అనేది క్లిక్ ఆన్ ప్రివ్యూ, క్లిక్ ఆన్ ఓకే. సో ఇలా మనకి బాడీ అనేది ఫామ్ అయిపోయింది. అంతే అన్న. గివ్ ద రెక్టాంగిల్ ప్యాటర్న్. రెక్టాంగిల్ ప్యాటర్న్లో మనకి ఈ డిస్టెన్స్ ఎంత ఉండాలి? సో వాట్ విల్ బి ద డిస్టెన్స్ హియర్? సో 70, right? So in the reverse direction, right? So in the reverse direction, so sorry, it's a direction in the reverse direction. Click on preview, click on OK. So then we are able to make a holes in this body. So body holes in it create again. Then body 4 ni have to remove from body 2, right? Body 2 lo remove chestam. So body 2 lo body 3 remove chesin tarvata we can make this threads అనేవి ఫామ్ చేయాలి. హియర్ ఇట్ ఈస్ గోయింగ్ టు బి lateral surface. lateral ఏరియా ఎంత? lateral surface ఏంటి? సో దిస్ ఈస్ ద lateral surface. అండ్ లిమిటెడ్ సర్ఫేస్ ఏంటి? సో ఇట్ ఈస్ ద లిమిటెడ్ సర్ఫేస్. సో ఇలా చేసిన తర్వాత యూ హ్యావ్ టు గివ్ ద డైమెన్షన్. బాటమ్ టైప్ ఎంత కావాలి మనకి? డైమెన్షన్ ఎంత కావాలి? సో ఎంత ఇచ్చాము? థ్రెడ్ డయామీటర్ ఎంత కావాలి మనకి? సో ఇట్ విల్ బి same here. See here what will be the diameter it is given? M10 at the quantity. So right, so thin pitch, select the thin pitch. Thick pitch. So you can make that forms clearly. Thread depth to be, what is the thread depth here? 25. The preview here. So preview కొట్టంగానే మనకి ఏమవుతుంది? We can make the depth of 10 mm. సో m thread 10 mm తో మనకి ఫామ్ అవుతుంది. అండ్ క్లిక్ ఆన్ ప్రివ్యూ హియర్ అండ్ క్లిక్ ఆన్ ఓకే. సో క్లిక్ చేసిన తర్వాత కాంట్ సీ ఇట్. సో మనకి ఇక్కడ కనిపించదు, బట్ ఇన్ ద డ్రాఫ్టింగ్ వీ కెన్ సీ, రైట్? సో ద డ్రాఫ్టింగ్ వీ కెన్ సీ. అగైన్ సో మళ్ళీ ఏం చేయాలి? యూ హ్యావ్ టు సెలెక్ట్ ద lateral face. lateral face is nothing but అండ్ యూ హ్యావ్ టు గివ్ ద లిమిటెడ్ ఫేస్. లిమిటెడ్ ఫేస్ అంటే ఏంటి? మనం ఎక్కడ నుండి ఇవ్వాలి అనేది, ఏ సైడ్ నుండి ఇవ్వాలి అనేది యూ కెన్ చూజ్ ఇట్. అండ్ మెట్రిక్ థ్రెడ్ టు బి సేమ్, ఎంతవరకు ఇవ్వాలి అంతవరకు ఇవ్వాలి. సపోర్టింగ్ డయామీటర్ ఇస్ 8 mm. సో థ్రెడ్ డిస్క్రిప్షన్ అనేది ఎంత? M10. M10 అనేది థ్రెడ్ డిస్క్రిప్షన్. అండ్ యూ హ్యావ్ టు గివ్ ద వాట్ డైరెక్షన్ షుడ్ బి. సో ట్యాప్ యాంగిల్ కదా మనకు కావాల్సింది. సో ట్యాప్ M10 ఏదో ఇచ్చింది. సో యూ కెన్ చూస్ ద ట్యాప్ M10. సో క్లిక్ ఆన్ ప్రివ్యూ, క్లిక్ ఆన్ ఓకే. సో ఓకే, ద థ్రెడ్ ఈజ్ ఆల్సో ఫార్మ్డ్. సో థ్రెడ్స్ అనేవి కూడా ఫామ్ అయిపోయింది. బట్ హియర్ వన్ థింగ్ ఈజ్ మిస్సింగ్ హియర్, దట్ ఈస్ ద కీ హోల్స్. కీ హోల్స్ అనేవి మనకి ఫామ్ చేయాలి. కీ హోల్స్ ఎంతవరకు ఉండాలి, ఏంటి ఉండాలి అనేది మనకి ఇక్కడ ఇచ్చారు. బట్ ఇట్ ఈస్ నాట్ గివెన్ దిస్ పోర్షన్. సో ఈ పోర్షన్ అనేది ఇక్కడ ఇచ్చారు. అండ్ ఇట్ ఈస్ గివెన్ దట్ 6 mm థిక్నెస్తో మనకి ఇక్కడ ఫామ్ అవ్వాలి. దట్ ఈస్ గివెన్. అండ్ ఇక్కడ చూస్తే మీరు 4 mm ఉంది. ఇక్కడ ఇది వాట్ ఈస్ ద వాల్యూ హియర్? 12 mm ఉంది. సో యూ కెన్ డైరెక్ట్లీ గివ్ ఇట్ ఈస్ 6 mm. సో ఇక్కడ 6 mm ఇచ్చేయచ్చు. సో వాట్ ఈస్ ద వాల్యూ హియర్? సో 110 mm. సో 110 ఇచ్చారు కదా, ఇట్ విల్ బి ఓకే.
సో ఇది ఓకే. బై సీయింగ్ ఇక్కడ మనకి ఎంత డయామీటర్లో ఉంది అని ఇచ్చారు. సో 6 mm డయామీటర్లో ఉంది. సో ఓకే. సారీ 6 mm కీ హోల్ అనేది 6 mm ఉంది. అండ్ హియర్ ఇట్ ఈస్ గివెన్ ఇక్కడ నుండి సెంటర్ నుండి 9 mm డిస్టెన్స్లో ఉంది అనమాట. సో ఈ ఈ హైట్ ఎంత ఉండాలి? సో ఈ సెంటర్ నుండి 9 mm డిస్టెన్స్లో ఉంటుండాలి. ఓకే రైట్. ఈజ్ ఇట్ అండర్స్టూడ్? అర్థమైందండి మీకు అది? ఏం చేయాలి? I have to go for this part. So ఈ పొజిషన్కి వెళ్తాను. Then I can or else I can make this part as a my sketch position. So sketch position ఈ పార్ట్కి వెళ్తాను అండ్ with the సో ఇక్కడికి వెళ్ళాను కదా. సో హియర్ ఐఎమ్ గోయింగ్ టు మేక్ సో ఇది కదా. సో క్లిక్ ఆన్ ఓకే. బాడీ అనేది నాకు ఇక్కడికి వచ్చేసింది. దెన్ ఐ కెన్ గివ్ నార్మల్ చేయగానే నాకు ఇక్కడికి వచ్చింది. దెన్ ఐఎమ్ ఏబుల్ టు మేక్ ద స్లాట్. సో రైట్. సో ఫర్ ద స్లాట్ ఐఎమ్ గోయింగ్ టు మేక్ దిస్ బాడీ టు బి. సో ఈ బాడీని ఏం చేస్తానంటే నేను హైలైట్ చేసుకుంటాను. దెన్ దీన్ని ఏం చేయాలి? యాజ్ యూ ఆల్ నో ఐసోలేట్ చేయాలి. రైట్. ఐసోలేట్ చేసిన తర్వాత ఐ హావ్ టు గివ్ ద కన్స్టెంట్ ఇచ్చేసేయండి దీన్ని. సో ఫిక్స్ చేసేస్తే నాకేమవుతుందంటే నేను ఇంకా చేంజ్ చేసుకోవడానికి కుదరదు. బట్ నాకు ఇది ఓకే. ఫిక్స్ చేసేసాను. దెన్ ఇట్ ఈస్ ఫుల్లీ కన్స్టెంట్. సో సి ఇప్పుడు మళ్ళీ ఏం చేయాలి? నేను ఐ హ్యావ్ టు గో ఫర్ ద స్లాట్ హియర్. రైట్. స్లాట్ క్రియేట్ చేయాలి కాబట్టి ఐఎమ్ యూజింగ్ సర్టన్ థింగ్స్. సో ఇలాగా నేను ఒక స్లాట్ని ప్రిపేర్ చేయాలి. వేర్ ఐ హ్యావ్ టు మేక్ సో ఇక్కడ నేను ఏం చేస్తానంటే హోల్ని క్రియేట్ చేస్తాను. సో బై యూజింగ్ దిస్ సెంటర్ ఓన్లీ the center to be value. Center 9.5 mm. Center click అయింది కదా. దెన్ గివ్ దిస్ వాల్యూ. సో ఇక్కడ నుండి మనకి ఇక్కడ వరకు ఎంత డిస్టెన్స్ ఉంది? 9 mm. సో 9 mm is the distance. అండ్ సో ఇక్కడ 9 mm డిస్టెన్స్ ఉంది అండ్ ఇట్ ఈస్ a 4 mm, రైట్. సో 4 mm. And here to here it is given as 4 mm. Okay. And we have to symmetry దీన్ని. సో ఇది క్లిక్ చేసి ఇది క్లిక్ చేయండి అండ్ దీన్ని క్లిక్ చేయండి. దెన్ యూ కెన్ గివ్ ద సిమెట్రీ. రైట్. సిమెట్రీ ఇచ్చిన తర్వాత మనం ఏం చేయాలి? యూ హ్యావ్ టు డిలీట్ ఆల్ దీస్ థింగ్స్.
సో డిలీట్ చేసేయాలి కదా. యూ కెన్ యూజ్ ద క్విక్ ట్రిమ్ ఆప్షన్. ట్రిమ్ ఆప్షన్ని క్లిక్ చేసి యూ కెన్ డిలీట్ ఆల్ దీస్ థింగ్స్. సో ఇలా డిలీట్ చేసిన తర్వాత యూ కెన్ గో ఫర్ ద టూల్స్. అనాలిసిస్లోకి వెళ్తే ఇట్ ఈజ్ పాయింట్ ఈజ్ ఐసోలేటెడ్, ఓన్లీ పాయింట్ అనేది ఐసోలేట్లో ఉంది. అండ్ గో ఫర్ దిస్. ఇప్పుడు మనం ఏం చేస్తాము, ఈ పాయింట్ని డిలీట్ చేసాం అనుకోండి, ఇట్ ఈస్ గోయింగ్ టు బి ఫ్లాష్. సో ఇక్కడ మళ్ళీ మనకి ఏమవుతుంది, సో ఇదంతా మిస్ అయిపోతుంది. ఫ్రమ్ దిస్ పొజిషన్ టు దిస్ పొజిషన్ నాట్ టు గో. సో ఇది ఇచ్చిన తర్వాత మళ్ళీ స్కెచ్ అనాలిసిస్లోకి వెళ్ళండి. either the profile is closed and everything is ISO constraint. ISO constraint అయితే you can go with this thing. So ఇక్కడ pad value ఎంత ఇవ్వాలి, so the reverse direction is going to be pad value, that is 6 mm. సో మనకి ఇక్కడ ఎంత ఉంది, సో this is 6. సో 6 ఉంది కాబట్టి you have to give this is 6 padding ఇచ్చేసి so here again I'm going to make the body, right, body తీసుకోవాలి. And then let the body to be this position. So body like తీసుకోవాలి and give the pad value here. So reverse direction, so that is going to be 6 mm. Click on the preview, get the value to be. So ఇది మళ్ళీ ఏం చేయాలి, రెక్టాంగిల్ ప్యాటర్న్ యూజ్ చేసి ఐ కెన్ యూజ్. సో ఇక్కడ నుండి ఇక్కడికి 86 డిస్టెన్స్ ఉంది కాబట్టి, సో ఫ్రమ్ హియర్ టు హియర్ వాట్ ఈస్ ద డిస్టెన్స్ హియర్, సో సో ఇక్కడ నుండి ఇక్కడికి మనకి ఎంత డిస్టెన్స్ ఉంది, సో యాజ్ పర్ ద డయాగ్రామ్ ఇట్ ఈస్ 6.25, రైట్. 6.25 6.25 12.5 తీసేస్తే మనకి ఎంత వస్తుంది, అంత డిస్టెన్స్ ఉండాలన్నమాట. సో ఇక్కడ మనం ఏం చేయాలి, 190 minus 12.5 and give the direction here. So direction will be Z direction, and reverse it. So there you can make it. So click on preview and click on OK. There you have to bring the object to remove from body. So click on OK. There you can make the bodies to be in this slots and మనం prepare చేయాలి, right. And then again you have to create a slot in this thing, right. So ఇక్కడ key hole అనేది ప్రిపేర్ అయిపోయింది కదా, సో దెన్ యూ హ్యావ్ టు క్రియేట్ ఎ స్లాట్ ఇన్ దిస్ థింగ్. సో దాంట్లో స్లాట్ క్రియేట్ చేయాలంటే యూ హ్యావ్ టు go for this body and click on OK here. Again I'm doing this. So ఏం చేయాలి, యూ హ్యావ్ టు క్రియేట్ ఎ బాడీ హియర్, బాడీని క్రియేట్ చేయాలి. సో బాడీని క్రియేట్ చేసిన తర్వాత యూ హ్యావ్ టు గో ఫర్ ద స్కెచ్ పొజిషన్. So select the required plane to be sketched and go for the thing. So ఇక్కడ మనం ఏం చేయాలి, what is the value that is going to be D. So 76 into 2, right. So what is the value, 76 into 2, that is going to be 152. And click on OK here.
So exit the workbench and give the pad value to be. So what is the pad value here? 10 mm, right? So 10 mm and give the mirror extension. There you can create the bodies. Body 6 లో body 6 ని దేంట్లోనే రిమూవ్ చేయాలి. You have to remove from body 2. So click on OK. There you can create like this, right? So ఇలా క్రియేట్ చేయొచ్చు. ఓకేనా? సో ఇలా క్రియేట్ చేసిన తర్వాత యూ హ్యావ్ టు హైడ్ దిస్ పార్ట్ ఆల్సో. దీన్ని కూడా హైడ్ చేసేసి క్లిక్ ఆన్ ద ఎసెంట్రిక్, సింపుల్ ఎసెంట్రిక్, క్రియేట్ ద బాడీస్ హియర్. సో ఈ బాడీస్ని ఇలా తీసుకోవచ్చు. అండ్ బై యూజింగ్ మళ్ళీ వీటిని ఎలా చేయాలి, హియర్ యూ హ్యావ్ టు సేవ్ దిస్ ఫైల్స్ని సేవ్ చేసేదండి. రేపు మళ్ళీ చెప్తాను మీకు ఏం చేయాలి, ఎట్లా చేయాలి అనేది. సేవ్ ద ఫైల్స్, సింపుల్ ఎసెంట్రిక్, డాక్యుమెంట్స్లో బ్యాచ్ ఆన్లైన్ టు సేవ్ స్కెచర్లో కాదు. సింపుల్ ఎసెంట్రిక్ని ఇక్కడ సేవ్ చేస్తుంది. సో హియర్ ఇట్ ఈస్ ఆస్కింగ్ ఫర్ ఆస్క్ ద యాక్టివిటీ, ఇక్కడ ప్రొసీడ్ చేయమంటారు అని అడుగుతుంది. హియర్ యూ కెన్ క్రియేట్ ఇట్. ఒకసారి ట్రై చేసి చూద్దాం, మనకి మొత్తం అంతా దీంట్లో వస్తుందా రావట్లేదని చెక్ చేసి చూద్దాం. సో ఇది క్లోజ్ చేసేస్తాం. దెన్ ఓపెన్ ఇట్. హియర్ డాక్యుమెంట్స్లో సో సింపుల్ ఎసెంట్రిక్ని ఓపెన్ చేస్తాను. దెన్ ఇట్ ఈస్ ఓపెనింగ్. సో ఇలా ఓపెన్ అయిపోయింది కదా. సో యాజ్ ఇట్ ఈస్గా ఓపెన్ అయిపోయింది కదా. సో లైక్వైజ్ యూ కెన్ సేవ్ చేయగల మనకి మొన్న అన్ని ఏవైతే ఉన్నాయో మొత్తం సేవ్ అయిపోయి ఉంటాయి అన్నమాట. ఓకే, నో నీడ్ టు సేవ్ సింపుల్ పార్ట్స్. సో సపరేట్ పార్ట్స్ అనేవి మనం సేవ్ చేసుకోవాల్సిన పని లేదు, మొత్తం అన్ని సేవ్ అయిపోయి ఉంటాయి. దేర్ యూ కెన్ మేక్ బై యూజింగ్. సో ఇక్కడంటే మనం సేమ్ ప్రొఫైల్స్ యూజ్ చేసాం కాబట్టి మనకి అసెంబ్లీ డ్రాయింగ్ ఏదైతే ఉందో దాన్ని ఇలాగ మనకి ఫామ్ అయింది. బట్ ఎవ్రీథింగ్ ఈజ్ నాట్ గోయింగ్ టు బి లైక్ దిస్. ఇలాగే ఫామ్ అవుతుంది అనమాట. సో యూ హ్యావ్ టు చేంజ్ ద ఓరియంటేషన్స్. సో ఇక్కడ మళ్ళీ ఏం చేయాలి, యూ హ్యావ్ టు బ్రింగ్ ద ఎవ్రీథింగ్ టు బి ఇన్ సర్టెన్ పొజిషన్స్ మళ్ళీ కావాలి మనకు. సో ఫర్ దాట్ రిమైనింగ్ మళ్ళీ రేపు చెప్తాను మీకు. మళ్ళీ మీకు రేపు ఏం చేయాలి ఏం చేయవద్దు అనేది రేపు చెప్తాను. సో టైంకి ఉండండి. 6 o'clockకి స్టార్ట్ అవుతుంది క్లాస్ అనేది. సో టైంకి ఉండటానికి ట్రై చేయండి. ఓకేనా?